యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నవదీప్ పరిచయం అక్కర్లేని పర్సన్. యాక్టర్గా, హోస్ట్గా, వెబ్ సిరీస్ యాక్టర్గా ఇలా డిఫరెంట్ స్క్రీన్స్లో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు పాండమిక్ తర్వాత రీఫ్రెష్గా నవదీప్ 2.0లా మళ్ళీ మనకి ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ 2.0 ఏంటి, ఇంతకీ ఈ పాండమిక్లో ఏం జరిగింది, ఏంటా ఇన్స్పిరేషన్? లవ్ మౌళి. ఈ పాండమిక్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పుడు నవదీప్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో మామూలుగా బర్త్డే అంటే ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తారు. ఈసారి మిమ్మల్ని అందరూ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుంటారు కదా, ఏంటది? చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు, మీరే క్వశ్చన్ గురించి అడుగుతున్నారో చెప్తే. అంటే మోస్ట్ కామన్ క్వశ్చన్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా అడిగే క్వశ్చన్, ఏంట్రా మామ ఇంకా 37, 36 కూడా వచ్చింది, పెళ్ళెప్పుడురా మామ అని అడుగుతుంటారు. నంబర్స్కి, ఏజ్కి, పెళ్ళికి సంబంధం లేదని చెప్తా ఉంటాను. దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ అని నా ఫీలింగ్. సో ఫిలాసఫీ కూడా బాగా మాట్లాడతారు అనమాట నవదీప్ గారు. జీవితంలో దెబ్బలు ఎక్కువ తగిలితే ఫిలాసఫీ వస్తుంది. బట్ యు నో వాట్, చాలా మందికి దెబ్బలు తగులుతాయి, వాటిని ఇలా దులిపేసుకొని మళ్ళీ సక్సెస్ వైపు పరిగెత్తే యాటిట్యూడ్ చాలా కొద్ది మందికి ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యూ. సో లవ్ మౌళి, నవదీప్ 2.0 అసలు చాలా బస్ క్రియేట్ చేశారు కదా. సో ఏంటి ఇది లవ్ మౌళి? ఎక్కువ అడగద్దు అని ముందే చెప్పేశారు. బట్ చూస్తుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు అందరూ వాళ్ళ కెరీర్స్లో ఇరిటేట్ అయిపోయి పాండమిక్లో ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయినట్టుంది. అందరూ ట్రావెలింగ్ అని, ఫ్యామిలీ అని, ఇంకేదైనా కొత్తగా మనల్ని మనం గుర్తించాలి, హూ అమ్మాయి అనే క్వశ్చన్తో అందరూ ఒక ట్విస్ట్ లాగా వచ్చేసింది అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో. లవ్ మౌళి వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది అని ఎందుకో ఫస్ట్ లుక్లోనే అర్థమైంది. నిజమేనంటారా? పార్షల్లీ ట్రూ అండి. అంటే చాలా టాపిక్స్ మీరు దాంట్లో మిక్స్ చేశారు. ఒకటేంటంటే పాండమిక్ వల్ల హోల్ హ్యూమానిటీ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది కొంచెం మారిందని నా ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు దాకా మనం అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ వైడ్ సబ్జెక్ట్ కాబట్టి మన జనరేషన్ మనుషుల గురించి మాట్లాడుకుందాం. అంటే మనం కలిసి అంటే వాటెవర్ మన ఏజ్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే జనరిక్గా మనం ఒక పరుగు అనేది అందరికీ అలవాటైంది. లెగిసి మనం ఇది చేయాలి, లెగిసి అది చేయాలి, అది సాధించాలి, ఇంటి బయటికి వెళ్ళి సాధించాలి, మనం అది చేయాలి, ఇది చేయాలని పరిగెడుతూ ఉన్నాం. దట్ వాజ్ వాట్ వీ వర్ థాట్, దట్ వాజ్ హౌ వీ సా లైఫ్. అంటే లెగిసామా, ఈరోజు మనం ఇది చేయాలి, లేదా నాకు ఈ గోల్ ఇది, నా ఏమిది, నేను 30 ఏళ్ళ కల్లా ఇది చేయాలి అనేది మంచిదే, తప్పేం లేదు. గోల్ ఉండాలి లైఫ్లో, పరిగెత్తాలి దానికి. కాకపోతే ఆ పరుగు ఎక్కడి వరకు వచ్చిందంటే ఇంకా అంటే అరే నువ్వేంటి అసలు, నువ్వెలా, నీకెలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు హౌ ఆర్ యూ ఫీలింగ్, హౌ డూ యూ ఫీల్ ఎవ్రీ డే అనే క్వశ్చన్ మనం వేసుకోలేదు, అట్లీస్ట్ నేను అనేది పాండమిక్ వల్ల అర్థమైందని చెప్పచ్చు. చాలామంది అంటే బయటికి వెళ్ళి సాధించాలి, బయట ఉండాలి, ఇల్లు అనేది జస్ట్ అంటే మన బాడీ పార్క్ చేసుకునే ప్లేసు, అసలు బయట ఉంది మనంతా, బయట అని వీ వర్ ఆల్ గోయింగ్ అవుట్ ఆర్ లుకింగ్ అవుట్వర్డ్స్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మీ అట్లీస్ట్ కూర్చొని ఒక నిమిషం ఆగి ఇన్వర్డ్ చూసుకొని, అరే నువ్వెలా ఉన్నావు ఫస్ట్, అసలు నీ పరిస్థితి ఏంటి, నీ మనసు ఏంటి, అంటే నిన్ను నువ్వు అడిగావా హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ మనం వేసుకోలేదు ఇప్పుడు, నేను వేసుకోలేదు అట్లీస్ట్. సో అది జరిగింది పాండమిక్లో. సో మీరు అన్నట్టుగా చాలామందికి ఏదో ట్విస్ట్ అయింది, ఏదో జర్నీ చేయాలి, లేదా ఇది కాదు ఇంకోటి ఏదో చేయాలనేది. ఇంట్లో ఉండే 6 నెలలు అరే బయట సాధిద్దు పర్లేదు, కానీ ఫస్ట్ నువ్వు ఇంట్లో కూర్చో ఒక 6 నెలలు అన్నాక ఓహో ఇప్పుడు ఏంటైతే, బికాస్ సడన్లీ నవ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు థింక్ అబౌట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ తర్వాత వచ్చినాయి, కానీ ఫస్ట్ లాక్డౌన్లో ఏమీ లేదు, మీరు ఇంట్లో ఉండండి ఫస్ట్ అంటే, ఓహో ఇల్లు అంటే ఏంటి, మనం పొద్దున్న లేచి ఈరోజు ఏమీ లేదు చేయడానికి అంటే ఏం ఆలోచిస్తాం, మనకి ఎలా ఉంది అసలు, మన ఫ్యామిలీ ఏంటి, మన రిలేషన్స్ ఏంటి, మన మెంటల్ స్టేట్ ఏంటి, కరెక్ట్ అనే క్వశ్చన్స్ వేసుకొని చాలామందికి చాలా అర్థమైంది. అలాగే నాకు కూడా కొన్ని అర్థమైంది, కొన్ని తెలిసి వచ్చినాయి అని చెప్పచ్చు. ఏం తెలిసి వచ్చాయి? అది చాలా తెలిసి వచ్చాయి. సింపుల్ అండి, ద బిగినింగ్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ లెట్స్ కాల్ ఇట్ రియలైజేషన్ ఆర్ కొన్ని కొత్త ఏవో తెలుసుకున్నాం అనుకుంటే, ద బిగినింగ్ ఆఫ్ దాట్ ఈస్ వేకింగ్ అప్ అండ్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ హౌ డూ యూ ఫీల్ టుడే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఇండివిజువల్గా చాలా డెప్త్ ఉంటుంది, చాలా మన అందరికీ అంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, మన మెంటల్ స్టేటస్ వేరేగా ఉంటాయి, మన రిలేషన్స్ వేరే ఉంటాయి.
ఇవన్నిటినీ అసలు బేసికల్గా నీ మెంటల్ వెల్బీయింగ్ అరే నువ్వు ఎలా ఉన్నారా అని మనల్ని మనం అడగడం అనేది జరిగింది. నాకు అదే జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ జనరిక్లీ సే 2.2 అంటే ఏంటంటే ఇది నా ఆన్సర్. ఓకే, సో ఇందులోనే లవ్ మౌళి గురించి కూడా వచ్చేసింది. అదే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో యూత్కి ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయ్యే కాన్సెప్టా అని. ఎందుకంటే ఒక విధంగా అవునండి, డెఫినెట్గా. అంటే బేసిక్లీ లవ్ మౌలి ఈజ్ అ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. యా, ఇట్స్ అ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాండమిక్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకుంది, నీకు ఎలా ఉందిరా, హౌ ఆర్ యూ ఫీలింగ్ అని మనం అడిగే క్వశ్చన్ అయితే, అవును, లవ్ మోడ్లీ ప్రేమ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి అని అడిగే క్వశ్చన్ అన్నంతవరకు చెప్పచ్చు. సెల్ఫ్ లవ్ కూడా అది ఇంకా ఏదైనా కానీ, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన లైఫ్లో మనకి రిలేషన్స్ ఉన్నాయి అంటే ఓన్లీ లవ్ అనే యాంగిల్. సో 16 ఏళ్ళకి ఒకటి అనుకున్నాం, 20 ఏళ్ళకి ఒకటి అనుకున్నాం, 25 ఏళ్ళకి ఒకటి అనుకున్నాం, 30 ఒకటి అనుకున్నాం, 35 ఒకటి అనుకున్నాం. ఎప్పటికప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళకే ప్రేమ అంటే ఇది కాదు ఇది అని తెలుసుకున్నారు. అది సినిమా చూడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి ప్రేమ. ఇప్పుడు 55 ఏళ్ళకి ఒక పెద్ద ఆయనో లేదా 70 ఏళ్ళకి ఒక పెద్ద ఆయన, ఓ పెద్ద ఆవిడ ఎవరో వాళ్ళ పార్ట్నర్ గురించో లేదంటే వాళ్ళ పార్ట్నర్ లేనప్పుడు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఓహో ప్రేమ అంటే ఇది అని అనుకుంటూ ఉంటాం. సో పాండమిక్ అనేది నువ్వు ఎలా ఉన్నావురా అని క్వశ్చన్ నీకైతే, లవ్ మోడ్లీ అనేది ప్రేమ అంటే ఏంటి అనే క్వశ్చన్. సో అంతవరకు చెప్పగలుగుతాను నేను. నవదీప్ గారికి ప్రేమ అంటే ఏంటి? దానికి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కానీ దీంట్లో టైం కానీ సరిపోదు. అబ్బో చాలా పెద్ద ఒక్క మాటలు అంటే ఇప్పుడున్న దానికి చెప్పాలంటే అంటే మేబీ లవ్ మౌడ్లీ చూసిన తర్వాత ఓహో ప్రేమ అంటే ఇదా అని అర్థం చేసుకొని వాట్ ఎవర్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథ ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఒకటి అర్థం అవుద్దండి. నా లైఫ్లో అదేనండి, సేమ్. ఓకే, సేమ్, దట్ విల్ బీ ద ఆన్సర్. ఓ, సో దానికి ఇన్స్పైర్ అయ్యారా ఆ స్టోరీ చెప్పినప్పుడు? ఇంకొకటి లవ్ మౌలీలో అంటే వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆల్సో, హౌ ద జర్నీ స్టార్టెడ్ అనే టాపిక్లోకి వస్తే ఇందులో అసలు మీరు చాలా ఎస్థెటిక్గా కనిపిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఫస్ట్ లుక్ అయినా కూడా ఏదైనా కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ వర్షన్ ఏదో ఉంది దీంట్లో అనే బజ్ అయితే ప్రతి ఒక్కరికి క్రియేట్ అయింది. ఎలా మీరు పర్సనల్గా ఎలా అనిపించింది అంటే రెండండి దీంట్లో. గెటప్ చూసి ఇదేదో ఇప్పుడు దాకా ఉన్నట్టు కాకుండా వేరేలాగా ఉంది అనేది ఒక జనరిక్ ఫీలింగ్. అది అర్థం అవుద్ది అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు చెప్పింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు క్యూరియాసిటీ. నాకు అదే చెప్పాను కదా, ఇలాగే ఏంటి మన సోషల్ ఆస్పెక్ట్స్లో పరిగెడుతున్న ఒక మనిషికి ఏదో మనసుకి దెబ్బ తగిలింది, అప్పుడు దానికి క్వశ్చన్ వచ్చింది, పుట్టేది ఎందుకు అని స్టార్ట్ అవుతుంది కదా మీ పుట్టినందుకు థ్యాంక్స్తో. సో అలాగే మనం ఏంటి అనే క్వశ్చన్తో స్టార్ట్ అయిన జర్నీ ట్రావెలింగ్లో నేనెవరు అని వెతుక్కుంటూ ప్రేమ అనేదాన్ని వెతుకుతూ సెల్ఫ్ లవ్ దగ్గర ఫస్ట్ లుక్ చూసి సినిమా కథ అంతా ఎలా చెప్పేస్తున్నారు, టూ మచ్ ఉన్నారుగా మీరు బాగా సెటైర్లు వేస్తున్నారు. కాదు ఐ స్వేర్, నో ఐఎమ్ నాట్ జోకింగ్ యూ అంటే ఐఎమ్ సర్ప్రైజ్ దట్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది అంత రీచ్ అంటే మేము అనుకున్నది, అది మేము చెప్పింది కాదు, కానీ మీకు అర్థమైంది. సో ఐ అప్రిషియేట్ దట్. ఓ థ్యాంక్ యూ. అంటే ఒక అబ్బాయి ఆ రేంజ్లో సెల్ఫ్ లవ్ వెతకాలంటే మనసుకు దెబ్బ తగలాలి. దెబ్బ తగిలితేనే అమ్మాయిలు కాదు మనం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలనే ఐడియా కోసం తిరుగుతాం కదా. వెళ్తున్నారు మెల్లగా మీరు కథలోకి. సో అక్కడ మిమ్మల్ని వెనక్కి లాగుతా. బట్ యా ఐఎమ్ హ్యాపీ దట్ అంటే మీలాగా ఓకే ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే ఇంకో చాలా మందికి కూడా అర్థమై ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఏమీ చెప్పకుండా కానీ ఏదో ఉంది, ఇది ఇదా అదా అనే చిన్న హింట్ ఇద్దామనే ఉద్దేశంతో అది చేసాము. ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ రీచ్డ్ అవుట్ టు యూ. యా, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ మీకు అంటే మీరు మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నట్టున్నారు 17 ఇయర్స్కి హీరో అయిపోయాను, అదొక టర్నింగ్ పాయింట్ మై థింగ్, అండ్ మళ్ళీ 17 ఇయర్స్కి సెల్ఫ్ రియలైజేషన్ 2.0 వస్తుంది అనేసి. యా, సో పాండమిక్ తర్వాత ఇప్పుడు ఈ జర్నీలో ఇది మీకు రావటం కూడా ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్ ఏమో, కరెక్ట్ టైంకి లక్ లాగా వచ్చిందేమో. అది వచ్చాక ఇది వచ్చిందండి, దానివల్ల ఇది వచ్చింది. ఓ ఓకే, దానివల్ల 2019లో ఈ కథ విన్నా నేను. 2019లో ఈ కథ విన్నాక ఐ వాజ్ సపోజ్ టు స్టార్ట్ షూటింగ్ దెన్. ఒక ప్రొడక్షన్ హౌస్ చేస్తానన్నారు. దాని తర్వాత మీకు గుర్తుంటే 2019లో ఫస్ట్ ఒక 6 అంటే బాడీ షూట్ ఒకటి చేశారు 2019. అది ఈ సినిమాకి యాక్చువల్లీ ఓకే 2019లో. అది సో అప్పుడే స్టార్ట్ అయిపోతే వస్తుండేది పాట. అది అవ్వలేదు.
అవ్వకపోయేదలకి సరే ఐ డిడ్ సమ్ థింగ్స్, ఐ మీన్ వాట్ ఎవర్ ఐ వెంట ఇన్ టు లైక్ ఈ బాడీ బిల్డింగ్ రొటీన్ అది ఇది ఒక 6 to 8 months చేసి ఆ జరుగుతున్న ప్రాసెస్లోనే మధ్యలోనే అర్థమైంది ఏది ఈ సినిమా ఇప్పుడు జరగట్లేదని. ద ప్రొడక్షన్ హౌస్ విచ్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్ ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. ఓకే, సరే ఒక అంటే ఇప్పుడు ఒక గోల్ అనుకుంటే ఓకే ఈ బాడీ ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ విన్నాక నేను ఒకటే అడిగాను, ఏం కావాలి ఇప్పుడు నీ నుంచి, నా నుంచి ఏం కావాలంటే ఏం లేదు, ఐ నీడ్ యూ టు లుక్ లైక్ దిస్ అని చెప్పారు డైరెక్టర్. సో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దెన్ హాఫ్ వే త్రూ ఐ న్యూ దట్ ఇట్ వోంట్ హ్యాపెన్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. దెన్ సడన్లీ అగైన్ ఐ వాజ్ లైక్ అరే ఇప్పుడు ఏంటి అంటే సర్లే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ కదా నువ్వు, కానీ అయితే ఫినిష్ ఏదో ఒకటి చేసాం. దెన్ అగైన్ ఐ ఫినిష్ దట్ 8 months షెడ్యూల్ వాట్ ఎవర్ అండ్ దెన్ ఒక ఫోటో అది రిలీజ్ చేశాను. సరే దేని గురించి చేస్తున్నావు అంటే ఫోటో గురించి చేసిన తర్వాత దట్ వాజ్ వెన్ సడన్లీ దే వాజ్ అ నైస్ అంటే రీబజ్, అంటే ఓకే నవదీప్ ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో రోల్ చేస్తున్నాడు, ఉన్నాడు, బాగానే చేస్తాడు, కానీ ఇప్పుడు అంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు ఏమి లేవు. అలాగా ఇప్పుడు ప్రపంచం కానీ ఇప్పుడు మనకి యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు జనరల్గా సినిమా వాళ్ళ గురించి ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మన గురించి అనే రియాలిటీ చెక్ నాకు ఉంది. ఏదో బాగానే ఉన్నాడు, బాగా చేస్తున్నాడు, కానీ ఏదో చేస్తున్నాడు, ఇది కాదు ఇది చేయాల్సింది, బెటర్ చేయాలి అనేది నాకు కూడా వినిపిస్తుంటుంది, నాకు కూడా తెలుసు. సరే ఎక్కడో సర్వైవలా లేదంటే మరి ఏమి చేయకపోతే ఎట్లా, సరే ఓకే నీ కమర్షియల్ సక్సెస్ లేదు, ఇప్పుడు మరి ఉన్నాటిలోంచి బెస్ట్ చేయాలా, ఏమీ చేయకూడదా ఏంటి అనే దాంట్లో సరే చేయాలి అనే మైండ్ దీంట్లో ఉన్నా. సరే అది అయిపోయిన తర్వాత సడన్లీ ఏదో అప్పుడు చిన్న దేర్ వాజ్ నో ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఆ ఫోటో దే స్లైట్ బజ్ ఏదో క్రియేట్ చేసి దేని గురించి చేశారంటే నా గురించి నేను చేసుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు అదే ఒక ప్లాటూ లాగా అనిపించింది, నా గురించి నేను చేసుకున్నాను అంటే దే వాజ్ దిస్ సడన్ నైస్ లైక్ అన్ ఎనర్జీ వైబ్ ఆఫ్ హౌ పీపుల్ లుక్డ్ ఎట్ మీ. ఏదో బాగుంది, ఓహో మన మీద నాకు ఒకటి ఉండేది అంటే మనకి వర్క్ ఇప్పుడు షూటింగ్ ఉంటే మనం సిన్సియర్గా వెళ్తాము, వాట్ ఎవర్ వీ నో దట్ ఓకే పీపుల్ హ్యావ్ వర్క్డ్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ డిస్పైట్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ కమర్షియల్ సక్సెస్ బికాజ్ యూ బిహేవ్ సచ్ ఎ వే వెన్ దెర్ ఇస్ అ వర్క్ అంటే నువ్వు ఓకే నువ్వు చేస్తావు అది సరిపోతుంది అనుకున్నా. మా నాన్న కూడా చెప్తారు నాకు ఏంటంటే నువ్వు యూ కీప్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే వర్క్ వచ్చినప్పుడు చేస్తావు, వర్క్ వచ్చినప్పుడు చేయడం కాదు, నువ్వు యూ నీడ్ టు బి అంటే అది ఎక్కడో నాకు ఏం చేస్తాను రోజు పొద్దున్నే 6 లేసి ఏముందని అంటే ఆ డ్రైవ్ ఉండాలి కదా, అది లేదు. సరే ఈ సినిమాతో డ్రైవ్ స్టార్ట్ అయింది, తర్వాత మధ్యలో ప్రోడక్ట్ లేదు అని తెలిసింది, సరే ఫోన్లో ఫోటో తీసుకుందాము అని స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఐ అబ్జర్వ్ దట్ ఓకే మంచి వైబ్ ఉంది, ఓకే జనాలు కూడా అరే బాగా చేస్తాడు అరే ఏదో ఒకటి వచ్చింది. సరే ఓకే 2020లో మళ్ళీ వచ్చింది అదే మళ్ళీ ఇదే సినిమా మళ్ళీ ట్రాక్ ఎక్కుతుందని మళ్ళీ ఆ ప్రొడక్షన్ హౌస్తో స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యలో అది అవ్వట్లేదని తెలిసింది. మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు అంటే ప్రొడక్షన్ అంటే ఇప్పుడు దెర్ ఇస్ ఇప్పుడు వాళ్ళు ఏదో పెద్ద సినిమా తీశారు, దట్ డింట్ యూనో ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అది రీచ్ అవ్వలేదు, సో దే థాట్ వీ నీడ్ మోర్ టైమ్. అండ్ దెన్ పాండమిక్ కూడా వచ్చింది 2020లో, 2020 కదా ఫస్ట్ లాక్డౌన్ అది వచ్చిన. సో షిట్ అది మళ్ళీ జరగట్లేదు అన్నాను. సరే ఓకే ఏముంది మళ్ళీ చేద్దామని మళ్ళీ సేమ్ అని చేసి మళ్ళీ 1 year ఆగస్ట్ అప్పుడు ఐ వాజ్ లైక్ ఇన్ లాక్డౌన్లో ఉన్నాం, మధ్యలో స్టార్ట్ అవుతుందన్నారు, మధ్యలో 1 నెల 2 నెలలు అలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది అవ్వట్లేదని తెలిసింది. సడన్గా ఒకరోజు బ్లాంక్ అయిపోయి ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏంటి అని ఆలోచిస్తే ఎవరో నా ఫ్రెండ్ పక్కన ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడు పెట్టావు ఫోటో అని టక్మని చూస్తే ఆగస్ట్ అని ఉంది. అప్పుడు దిస్ వాజ్ Feb or March లాస్ట్ లాక్డౌన్లో చూస్తే కరెక్ట్గా ఆగస్ట్కి మళ్ళీ ఇంకో 4 months ఉంది, అయితే కమాన్ అయితే సేమ్ డేట్లో మళ్ళీ 1 year later సేమ్ అదే దాంట్లో ఉన్నాం, మధ్యలో అంతా మళ్ళీ చిల్లాం ట్రావెల్ చేసాం పార్టీ చేసాం అంతా బాగానే ఉంది. సరే మళ్ళీ బ్లాంక్లోకి వెళ్ళింది, ఇప్పుడు దేనికి చేస్తావరా అంటే మళ్ళీ ఫోటో గురించి చేయాలంటే మళ్ళీ ఫోటోనా అది ఇది ఎక్కడో నాన్ సింక్లో ఉంది. సరే ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే August 4th ఏదో ఉంది, మళ్ళీ కరెక్ట్గా చూస్తే 4 months ఉంది. ఓకేరా లాస్ట్ ఇయర్ సేమ్ డేట్కి మళ్ళీ ఫోటో పెడతా, మళ్ళీ నా గురించి నేను చేసుకుంటాను, మళ్ళీ చేసుకున్నాక దెన్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ డబుల్డ్ ఆబ్వియస్లీ. మళ్ళీ దేనికి చేసావంటే ఏం లేదు రెడీగా ఉండాలని చేశాను. లేదు అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, ఇట్స్ అబౌట్ పీపుల్ అరౌండ్ మీ ఆల్సో. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఈడికి అంటే దేనికి ఆడి మీద ఆడు పని చేసుకుంటున్నాడు, ఒక సినిమా గురించి కాదు దేని గురించి కాదు, హీ జస్ట్ వాంట్స్ టు బీ రెడీ ఆర్ బీ డూ దట్ అంటే ద వరల్డ్ రెసిప్రొకేటెడ్ ఇన్ అ డిఫరెంట్ వే. నా క్లోజ్ ఫ్రెండ్స్ చూసి సేమ్ అదే 15 years నుంచి ఉన్న క్లోజ్ ఫ్రెండ్సే అందరూ ఏంటబ్బాయి ఏం జరుగుతుందంటే అప్పుడు చెప్పా ఇది పరిస్థితి అంటే మరి నువ్వు ఎందుకు అడగట్లేదు వచ్చి ఏం అడగాల అంటే కాదు ఉన్నాం కదా వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ కదా అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఓకే ఎస్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ కెన్ అఫోర్డ్ లైక్ మేకింగ్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్, కానీ నాకు అడగడం నాకు అది ప్రాబ్లం. నాకు మన దగ్గర లేనప్పుడు మనం అడగడం నాకు ఇష్టం లేదు అంటే అడగపోతే ఎలా తెలుస్తుంది.
ఏదో బాగానే ఉంది కదా, అవును అడగకపోతే ఎలా తెలుస్తుంది అని. సరే ఇప్పుడు ఏంటి అంటాం అంటే, లేదు ఏంటి చెప్పంటే మొత్తం ఇది చేస్తే, సో ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ న్యూ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరో సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే సరే అని. అప్పుడు దెన్ దిస్ ఫిలిం గాట్ ఇన్ టు ట్రాక్ ఆఫ్టర్ 2020, ఆఫ్టర్ ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ ట్వైస్ ఫర్ 2 years. సేమ్ ఫ్రెండ్స్, సేమ్ బిజినెస్ పార్ట్నర్స్, ఎవ్రీథింగ్ వాజ్ సేమ్ మీ, ఎవ్రీథింగ్, నాట్ మీ ఎక్సెప్ట్ మీ, ఎవ్రీథింగ్ వాజ్ సేమ్. బట్ జస్ట్ దట్ ఏంటి తపన, దేనికి చేస్తున్నాడు, ఏముంది దీంట్లో, ఆ కథ కూడా నచ్చింది నాకు, ఇది చేస్తే బాగుంటుందని కొడుతుంది అని అనిపిస్తుంది. అండ్ ద డైరెక్టర్ అండ్ మీ ఆల్సో వే ట్రావెలింగ్, పెద్ద ఎక్కువసార్లు కూడా కలవలేదు, ఇద్దరం మాకు ఒక మంచి సింక్ ఉంది. సో ఒకరోజు ఫోన్ చేసి తొక్కలో మీటింగ్లు ఏంటి దాస్ షూటింగ్ చేద్దాం అని చెప్పి వీ స్టార్టెడ్ ఆఫ్. సో ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్ ఫర్ దాట్. సో అలాగా, సో అదే ఈ 2 సార్లు నా మీద నేను వర్క్ చేసుకోవడం, ఈ పాండమిక్, ఈ వైబు, ఈ ఎనర్జీ క్యాచ్ చేయడం, ఓహో మన మీద మనం వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ ప్లస్ ది పాండమిక్ అండ్ సమ్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ హిట్ మీ లైక్ ఎ ట్రైన్. మొత్తం కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అని అంటారు కదా, అలా జరిగింది. సో ఇది చాలా వాట్ ఐ యామ్ టుడే ఆర్ వాట్, ఇప్పుడు మీరు మామూలుగా జనరల్గా కూడా చెప్తా ఉంటారు ఏదో మారినట్టుంది, ఏదో ఈ మధ్య కొన్ని సూక్తులు ఎక్కువ చెప్తున్నారు, ఇలా ఏదో చెప్తున్నారు కదా. సో అవన్నీ ఐ అట్రిబ్యూట్ ఆల్ ఆఫ్ దెమ్ టు దిస్ ఫిలిం. ఓకే, అంటే యాక్చువల్లీ మూవీ మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఫస్ట్, తర్వాత మూవీనే మీరు డ్రైవ్ చేశారు. వావ్, వాట్ అ సింక్. సో ఇక్కడ ఇప్పుడు మీరు డ్రైవ్ చేయాలి, మా పని అయిపోయింది, ఇప్పుడు మీరు డ్రైవ్ మీ చేయండి. సినిమా గురించి చెప్తే మేము ఇప్పటి నుంచే ట్రై చేస్తాం, అందుకే టైం ఉంది కదా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రిలీజ్లు తెలియట్లేదు, పాత సినిమాలు, పెద్ద సినిమాలు అన్ని బ్యాక్లాగుల్లో ఉన్నాయి. సో వీ విల్ బీ రెడీ బై ఏప్రిల్. బట్ ఇంత మునుపులా కాదు కదా, ఈ టైంలో అనుకోని ఇప్పుడు చేస్తున్నాం అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది పెద్ద పెద్ద సినిమాలన్నీ. సో వీ విల్ బీ రెడీ బై ఏప్రిల్ అండ్ మే. సో దాన్ని బట్టి అప్పుడుకున్న పరిస్థితి బట్టి ఓమిక్రానో షిమిక్రానో అన్నీ ఏ క్రాన్ ఉంటుందో ఆ పాటికి చూసి, ఇప్పుడు నిన్న వుహాన్ నుంచి మళ్ళీ ఏదో న్యూస్ పెట్టారు కదా, కొత్తది ఏదో వచ్చింది, ఇదైతే ముగ్గురులో కూడా నియోకో, వీళ్ళు పేర్లు మార్చుకుంటూ పెడుతున్నారు వర్షన్స్ అన్ని. సో చూద్దాం, దాన్ని బట్టి విల్ సీ. యా, సో ఇందాక మీరు అన్నారు ఫ్రెండ్స్ కూడా మీ డ్రైవ్ చూసి అడగకపోతే ఎలా మనం ఉన్నాను, వాళ్ళే ఎదురుగా వచ్చి మరి దే పుష్డ్ యూ అనేసి. మామూలుగా మనకి ఇండస్ట్రీలో అడిగితేనే తక్కువ, అసలే ఆర్టిస్టులు ఎక్కువ. అడిగితే కనెక్షన్స్ త్రూ వచ్చేవి ఉంటాయి, మనం వచ్చేవి ఉంటాయి. సో ఇది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? అంటే మీరు ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీలో వెళ్ళి ఐఎమ్ హియర్ అని పుట్టప్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? అదేనండి, అంటే ఇప్పుడు మనకి పర్సనాలిటీ, ఇప్పుడు నేను యాక్టర్ కాబట్టి యాక్టర్ అనేది మర్చిపోను. ఇప్పుడు మన అందరికి పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి. అవును, కొంతమందికి పెట్టే గుణం ఉంటుంది, కొంతమందికి అది అడగాలనిపించదు, కొంతమందికి అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్ బట్టి ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో దాన్ని రిజల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అడగడం ఇష్టం ఉండదు అని నేను అన్నాను అనుకోండి, అది ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లో మీరు అడిగితే వచ్చేది ఏముంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ అడగాల్సిన అవసరం ఉండదు. సో అది పర్సనల్ లైఫ్లోనే కొంతవరకు ఉంటుంది. అంతే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే సిలీ ఎగ్జాంపులే చెప్తున్నా, అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు అనేదో టాపిక్ వచ్చింది, నేను కూడా రానా అనేది అడగడమే. కానీ వాడికి అది అలవాటు లేదు కాబట్టి వాడు అడగడు. వాళ్ళు వెళ్తారు సినిమాకి, వీడు వేరే వాడిని తీసుకొని వెళ్తారు. సో రిజల్ట్ ఈజ్ ద సినిమా, అదే వాస్ట్ ఇట్. అదే సేమ్ పర్సనాలిటీ ట్రైట్ నాకుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అడగడం ఇష్టం ఉండదు. నేను యాక్టర్ని కాబట్టి నేను ఈ ఫీల్డ్లో, ఇప్పుడు మీరు అన్నట్టుగా యాక్టర్ అయితే మరి మీరు రోజు 10 మందిని కలిసి రోజు 10 ప్రొడ్యూసర్లు, మీకు ఆల్రెడీ పనిచేసిన ప్రొడ్యూసర్లకి వారానికి ఒకసారో నెలకోసారో సార్ నేను అడిగితే వచ్చేది ఏమో తెలియదు. కానీ అప్పుడు నా పర్సనాలిటీ ట్రైట్ లేదు, నేను ఎక్కడ నుంచి చేస్తాను? అది చేయలేను కదా, నాకు రాదు అది న్యాచురల్గా. అది దానివల్ల మిస్ అయ్యాను అని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు. మరి అది వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్? ఎవ్రీ మ్యాన్ లైక్ హ్యాస్ హిజ్ ఓన్ పర్సనాలిటీ ట్రైట్స్. అండ్ సో అది తెలుసుకొని ఇప్పుడు మా వాడు చెప్పాడు కాబట్టి, వాడు నా ఫ్రెండ్ కాబట్టి వాడు నేను అడిగాను. ఆ కంఫర్ట్ జోన్ ఉంది. వాడు అన్నాడు అది కూడా, నువ్వు ఎందుకు అడగట్లేదు, నువ్వు అడగాలంటే అప్పుడు అడిగాను నేను. అందుకే ఇలా వర్కౌట్ అయింది. మేబీ ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఎందుకు అడగలేదంటే, మేబీ ఏ ప్రొడ్యూసరో లేదంటే మేబీ దే వర్ నాట్ దట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ దట్ కాబట్టి అలా నువ్వు ఎందుకు అడగట్లేదని అడిగిన వాడు లేడు. అందుకని నేను అడగలేదు. బట్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే. ఎవరి కాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ
లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్తో దానివల్ల వచ్చిన రిజల్ట్స్తో వాళ్ళ లైఫ్ని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. గైస్ దాన్ని మనం వెనక్కి వెళ్ళి మనం ఇలా చేస్తుంటే బాగుండేది అనుకుంటే తెజనో Correct. అది నువ్వు కాదు, అది నువ్వు చేయలేవు, నువ్వు చెయ్యవు. నాకు ఇవాళ లైక్ సీరియస్లీ నవదీప్ టు పాయింట్ ఓనే కనిపిస్తున్నారు. ఎందుకంటే వాట్ వీ హియర్ అండ్ వీ నో ఇస్ ఫుల్ చిల్ అవుట్ మీరు హియరింగ్ అంటే ఏంటి, మీ న్యూస్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్లో హియరింగ్ అంటే కష్టమే. సో ఇప్పుడేమో పర్సనాలిటీ ట్రేట్స్, ఫిలాసఫీ, అది ఇది, ఓ మై గాడ్. ఏం లేదండి, అందరికి తెలిసింది, కొత్త ఇన్ఫర్మేషన్ ఏం లేదు నాది. నేను తెలుసుకునే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను అడిగింది మీకు, ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలుసు కదా ఆల్రెడీ. నథింగ్ న్యూ దట్ యూ జస్ట్ డింట్ థాట్ అబౌట్ ఇట్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ విత్ రిలేషన్ టు యువర్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్ దట్. మీరు యాక్టర్ కదా, మీరు అడగకపోతే ఎట్లా. సో కమింగ్ ఒకసారి మనం వెనక్కి వెళ్తే జై చిత్రం నుండి అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే యాజ్ అ హీరో, ఓకే ఈ అబ్బాయి హీరో మెటీరియల్ అనే థాట్లోకి వచ్చారు. అండ్ ఆ తర్వాత తేజ గారు చేసిన ఫస్ట్ సినిమా ఫ్రెషర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళతోటే సినిమాలు కూడా తీశారు కదా. అండ్ అలాగే అలా ఎప్పుడు మీ కాంబో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? జై తర్వాత జై డెంట్ డూ వెల్ అండ్ కమర్షియల్లీ. బట్ ఎవ్రీబడి థాట్ ఎస్ యు ఆర్ అ హీరో మెటీరియల్. దానివల్లే దాని తర్వాత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 20 సినిమాలు చేశాను వరుసగా. తేజ గారితో తర్వాత సినిమా యాక్చువల్లీ 2-3 సార్లు అనుకున్నాము. ఒక దాంట్లో నెగిటివ్ రోల్ అనుకున్నారు, ఒక దాంట్లో. బట్ ఐ బీన్ ఇన్ టచ్ విత్ హిమ్ అండ్ అప్పుడప్పుడు ఒక సినిమాకి ఒక హీరోకి ఏదో డబ్బింగ్ చెప్పాను. అంటే ఐ బీన్ ఇన్ టచ్ విత్ హిమ్, మనం చెయ్యాలి చేద్దాము అన్నట్టుగా అనుకున్నారు. అండ్ దెన్ ఆయనకి అంటే వాట్ ఎవర్ హీ వాజ్ ఇన్ హిజ్ ఓన్ జర్నీ అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా ఫోన్ చేశాను. అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. అది నేనే రాజు నేనే మంత్రి కుదిరింది అది. దాని ముందు ఐ వాజ్ కంటిన్యూస్లీ డూయింగ్ సమ్ ఫిల్మ్స్ అండి. మీరు అన్నట్టుగా పర్లేదురా, ఇది పర్లేదు, ఇడు పనికొస్తాడు కుర్రోడు అనే అనుకున్నారు కాబట్టి అన్ని సినిమాలు ఇచ్చినట్టున్నారు తర్వాత. యా, బట్ ఐ విల్ డెఫినెట్లీ, అంటే ఆయనతో నాకున్న రిలేషన్ ఏంటంటే ఆయన ఫోన్ చేసి ఇక్కడ రా అంటే అక్కడికి వెళ్ళడం, ఆయన ఒకటి చెప్తారు, ఇది మనం చేస్తున్నాం అంటే నేను చేస్తాను. ఇలాగ ఒక 5-6 జరిగినాయి. దాంట్లో డబ్బింగ్ చెప్పాను, నేనే రాజు నేనే మంత్రి జరిగింది. మొన్న ఒకటి ఓటీటీకి ఒక సీజీ బేస్డ్ ఫిలిం ఒకటి అనుకున్నారు, దానికి టెస్ట్ షూట్లు అన్నీ చేసాము. సో లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అంటే టేక్ ఆఫ్ అవ్వలేదు, వేరేగా అయినాయి. బట్ ఆ రిలేషన్ మనకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో నువ్వు రా ఫస్ట్, ఇదిగో ఇది చేద్దాం అనుకుంటున్నాము, ఇది మనం చేయాలి, అది జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ ఇంటెన్షన్ ఉంది కదా ఇద్దరికి, ఆయనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అంటే చాలాసార్లు ఇంటెన్షన్ ఉన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ అది వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అది ఈ రోజా రేపా ఇప్పుడు దాకా ఎందుకు అవ్వలేదు అనేది అది మనం ఏం చెప్పలేం, కానీ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపీ. అంతా దేవేచ్చ అంటారేమో అని భయపడ్డాం. అంతవరకు రాలేదు, దేవుడి దాకా వెళ్ళలేదు, కానీ మనకి తెలిసినాయే కొన్ని తెలిసినాయి అండి, అంతే. తెలియనివి తెలియదు. యా, సో మూవీస్, టీవీ, వెబ్ సిరీస్ అన్నీ అసలు ఏ తెరైనా చించేద్దామనే ఫీల్. మీరు చించేస్తూనే ఉన్నారు కూడా, అప్పుడప్పుడు నాకు కూడా చిరిగిపోతాం. సో ఈ మొత్తం జర్నీలో ఎప్పుడైనా రీగ్రెట్ అంటే సినిమాలు వర్క్ చేసాము అదంతా వేరు, పర్సనల్గా అరే ఇది కాదురా, ఇది ఒక్కటి మనం నో చెప్పు ఉండాల్సింది. నేను ఇందాక ఒక పర్సనాలిటీ ట్రైట్ గురించి మాట్లాడాను కదా, దాంట్లో అడగడం ఇష్టం ఉండదు అనేది ఒకటైతే, ఇంతకు మునుపు నో చెప్పలేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ దట్ ఐవ్ డన్ మెనీ బ్యాడ్ ఫిలిమ్స్. అంటే బిగినింగ్లో ఐ వాజ్ 17 years old. ఆఫ్టర్ తేజ గారు అయిపోయిన తర్వాత, జై అనే సినిమా అయిపోయిన తర్వాత, మీరు చెప్పినట్టు ఆ గురోడు పనికి వస్తాడు అని తర్వాత నాకు వచ్చిన ఆఫర్లలో వద్దండి ఇది బాగోదు అని చెప్పి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. నేను చెప్పి చేసిన సినిమాల్లో లిటరల్గా, అన్నయ్య నీకు తెలియదు, నువ్వు కుర్రోడివి, మేము ఇన్ని సినిమాలు తీసాం, నా మాటిను, ఇది బాగుంటుంది, ఇదే ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ 19, ఐ వాజ్ 20 టిల్ ఆల్మోస్ట్ నాకు గుర్తుండి ఆర్యా 2 ముందు గౌతమ్ ఎస్ఎస్సి, జై అయిందా, జై అయిన తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి ఒక సినిమా నేను కథ విని అద్దరిపోయింది చెయ్యాలని అనుకుంది. తర్వాత ఆర్యా 2, చందమామ కూడా ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. అంటే ఆయన పిలిచి, కృష్ణవంశీ గారు పిలిచి ఇది మనం చేస్తున్నాం అంటే ఆ ఎస్ అని దూకింది తప్ప దాంట్లో ఆ కథ విని మనం డిసైడ్ అయ్యే అంత సీన్ లేదు అప్పటికి.
సో ఆర్యా 2 వాజ్ ద వన్ థింగ్ వేర్ ఆఫ్టర్ దట్ అంటే నేను అది చేయలేను అని అంటే సుకుమార్ గారు అప్పుడు ఒక అంటే షూటింగ్ ఫర్ తమిళ్ ఫిలిం అక్కడ దాకా వచ్చి కథ చెప్పినప్పుడు పేలిపోయా, అబ్బా ఇది అసలు ఇద్దరు అబ్బాయిలు కదా, ఇది టూ మచ్ ఉంది చెయ్యాలని. అది ఎప్పుడంటే అది దట్స్ మై 10th or 12th ఫిలిం ఐ థింక్. ఈ మధ్యలో ఉన్నాయి చాలా వాటిల్లో అంటే యాగం పోరంబోకు లాంటివి కథ విని బాగానే ఉంది చేద్దాం అనుకోగానే మిగతా చాలా వరకు ఎందుకు చేశాను కూడా తెలియదు నాకు. అంటే పెద్ద బ్యానర్ అని కొన్ని, పెద్ద డైరెక్టర్ అని కొన్ని, నేను ఇది డౌట్గా ఉంది అంటే నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్లోడి, నువ్వు చెయ్యి బాగుంటుంది, నేను మార్కెట్ చేస్తా కదా అని చెప్పి నీకు కొన్ని. సో ఎక్కడికక్కడ ఓకే మనకు తెలియదేమో, మనం చేయాలేమో, మన దాన్ని ఏమంటారు గట్ని ఫస్ట్ విన్నప్పుడు గట్ని ఎస్ ఆర్ నో అని ఒకటి చెప్తుంది కదా, దాన్ని నీకు తెలియదులే అని పక్కన పెట్టి చేసినవే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ అదే. సో చాలా వరకు నో అని బాగోవు అని తెలిసి కూడా అంటే వాట్ ఎవర్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ అంటే డెఫినెట్లీ రిగ్రెటింగే, కానీ ఇప్పుడు ఆ రోజు మళ్ళీ అదే కమింగ్ బ్యాక్ ఆ రోజు అది తెలిసి ఉంటే బాగుండేదని నువ్వు ఈ రోజు ఎలా చెప్తావు, ఇప్పుడు తెలుసు కాబట్టి చెప్తావు, అప్పుడు నీకు తెలియదు, అప్పుడు అంతే పరిస్థితి, ఓకే అయిపోయింది, ఇప్పుడు అది మళ్ళీ చేయకు, అంతేగాని వెనక్కి వెళ్ళి ఈరోజు నేను అది చేయకపోతే బాగుంటుంది, దెర్ ఇస్ నో పాయింట్, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ పాయింట్ సిట్టింగ్ అండ్ బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్. అయిపోయింది ఇంకా దాని గురించి ఏం చేయలేను, అది జరగకుండా మళ్ళీ చూసుకోవడమే తప్ప. అంటే ఆ టైంలో మనకి అంటే మీకు స్పెషల్లీ యూఆర్ వెరీ యంగ్, మమ్మీ డాడీ అవుట్ సైడర్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యారో లేదో మాకైతే తెలియదు, బట్ వాళ్ళు ఎప్పుడూ అవ్వలేదు. వాళ్ళు సినిమా అయిన తర్వాత ఇది ఎందుకు చేసావు నీ బొందలా ఉందని అనడమే తప్ప ఇందులో సినిమా బాగాలేదు నువ్వు బాగున్నావు ఆడు హార్డ్ కోర్. మా అమ్మ అయితే కొన్ని సినిమాలు చూడలేదు కూడా, ఏంటంటే నేను చూడండి అంతే, మా నాన్న అన్నీ చూస్తారు, చూసి జనరిక్ అంటే వాట్ ఎవర్ ఇట్స్ దేర్ హిల్ టెల్, బట్ దే హ్యాడ్ నో ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇన్ ఎనీ డెసిషన్ దట్ ఐ టేకెన్. అంటే ఆ టైంలో చాలామంది వచ్చేస్తారు గైడ్ చేయడానికి, మెంటర్ చేయడానికి, అలా ఎవరో ఒకళ్ళు. మీరు ఎవరిని నమ్మలేదా పర్టికులర్ అంటే అప్పుడు యంగ్ కదా, ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అంటే మేబీ సక్సెస్ వచ్చుంటే ఎవరైనా వచ్చి ఉండేవాళ్ళేమో మేబీ. అంటే ఇప్పుడు జై సినిమా ఇప్పుడు నువ్వు నేను జయవంత హిట్ అయింది అనుకోండి, మేబీ సమ్మన్ వుడ్ హ్యావ్ ట్రైడ్ టు బీ ఇన్ దట్ పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ 1 or 2 people who could have been in that position. అంటే నేను జై టైంలో చేసుకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెండ్ కానీ, లేదా కొంతమంది అంటే మా మదర్ సైడు ప్రొడ్యూసర్ అంటే మా మదర్ సైడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది, ఒక ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన కానీ, మేబీ నాకు తెలియదు, మేబీ దే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ దట్ పొజిషన్. నవదీప్ గారు యాక్చువల్లీ అంటే త్రూ అవర్ పర్స్పెక్టివ్ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే చాలామంది వస్తారు ఫేడ్ అవుట్ అయిపోతారు, చాలామంది అయ్యారు కూడా. యూఆర్ స్టిల్ సస్టైనింగ్ అండ్ యూఆర్ స్టిల్ హ్యావ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ టు టాక్, అండ్ రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ వెరీ గుడ్. ఐ మెంట్ వెన్ ఐ వాజ్ బ్యాక్ దెన్ ఇన్ 18 or 19, అప్పుడు ఫస్ట్ సినిమా 17 ఏళ్ళ కుర్రోడు వచ్చిన తర్వాత అది కనుక మెగా బ్లాక్ బస్టర్ అయిపోయి ఉంటే అప్పుడు మీరు అన్న పొజిషన్ ఒక పెద్ద మనిషి, ఒక ఇది ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ ఉండే వాళ్ళేమో. బట్ దెన్ దట్ డింట్ హ్యాపెన్. అండ్ గైడెన్స్ అంటే అదే పెద్దగా అప్పుడు అంటే వేరేలాగా అయిందండి. అంటే ఇప్పుడు జై అయిపోగానే మనసు మాట విందు సినిమా వచ్చింది. అవును, దానికి విఎన్ ఆదిత్య గారు అప్పుడు నాగార్జున గారి కెరీర్లో బిగ్గెస్ట్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ వచ్చిన తర్వాత మళ్ళీ యంగ్ కొత్త వాళ్ళతో చేస్తున్నారు సినిమా అన్నప్పుడు ఇట్ వాజ్ ఎ డెఫినెట్ జంప్ ఇన్ ఎస్ కదా. సో అప్పుడు దెన్ హీ వాజ్ లైక్ ఐ యూస్ టు లిసన్ టు హిమ్. ఆయన కొన్ని మంచి చెడు చెప్పేవాళ్ళు, డెఫినెట్గా ఆయన అప్పటికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. హీ వాజ్ వెరీ నైస్. సో తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి మొదటి సినిమా అయింది. గౌతమ్ ఎస్ఎస్సి మొదటి సినిమాకి సమీర్ రెడ్డి గారు వెదర్, 4వ సినిమా గౌతమ్ ఎస్సీకి అరుణ్ ప్రసాద్ గారు అండ్ మీ వేర్ వెరీ క్లోజ్. ఆయన కూడా అనే అనుకుంటే ఆయన మంచి చెడు చెప్పేవాడు. సో ఎక్కడికక్కడ డైరెక్టర్స్తో బాండింగ్ అనేది డెఫినెట్గా ఉండింది. సో ఐ గెస్ దేవర్ కైండ్ ఆఫ్ అంటే ఇన్ ద అంటే గైడెన్స్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఒక మనిషి పర్టికులర్గా దాని తర్వాత బయట అనేది లేరు. మహేంద్ర నా మేనేజర్ ఒక ఆయన ఉండేవాడు, ఉన్నారు ఇప్పుడు కూడా. సారీ, మహేంద్ర అన్న నా ఇప్పుడు సమంతకి ఇప్పుడు చేస్తున్నారు. సో హీ వాజ్ దేర్, హీ వాజ్ ఆల్వేస్ గివింగ్ మీ గుడ్ అడ్వైస్. అండ్ ఆయన తేజ గారు పరిచయం చేసి మహేంద్ర నాకు బాగా తెలుసు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నారు. హీ వాజ్ గివింగ్ ఆల్ ద గుడ్ అడ్వైస్ ఆర్ వాట్ ఎవర్ దట్ వాస్ రిక్వైర్డ్. హీ వాజ్ ఆల్వేస్ దేర్. ఆయన మంచి సపోర్ట్ ఎప్పటికీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో అప్పట్లో యంగ్ బ్లడ్ అండ్ మంచి హీరో క్యారెక్టర్స్ చేసి 1-2 హిట్లు పడినట్టే మనం ఆ యాటిట్యూడ్లోనే ఉంటాం. ఎస్ ఐఎమ్ హీరో పడలేదు కాబట్టి యాటిట్యూడ్ రాలేదని నేను పడ్డాయి కదా గౌతమ్ ఎస్ఎస్సి అవన్నీ. ఆ తర్వాత వేరే స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇంటర్నల్లీ ఇట్స్ టైర్డ్ జర్నీ.
లైక్ బయటకు మనం ఎంత వర్కౌట్ చేసినా సమ్వేర్ అరౌండ్ వీ వోంట్ బి యాక్సెప్టింగ్ ఇట్. సో మీరు అది ఎలా ఫేస్ చేశారు? అప్పటికి బన్నీ నేను బయట ఫ్రెండ్స్. ఓకే. అప్పటికి బన్నీ నేను బయట ఫ్రెండ్స్. వీ యూస్ టు లైక్ చిల్ అండ్ ఈవినింగ్స్ హ్యాంగ్ అవుట్ చేసేవాళ్ళం. సబ్వేలని టచ్లని మేము వీ యూస్ టు లైక్ హ్యాంగ్ అరౌండ్స్ శిరీష్ బన్నీ అండ్ నేను. సో అప్పుడు అందుకని నాకు ఆర్యా 2 అప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ వీఆర్ వర్కింగ్ విత్ అ బిగ్ హీరో, వీఆర్ నాట్ ద హీరో ఇన్ దిస్ ఫిల్మ్, మనం రోల్ చేస్తున్నాము ఇప్పుడు వీళ్ళతో ఎలా ఉండాలి, ఆ ఏ ఈక్వేషన్స్ నాకు ఎప్పుడు లక్కీగా నాకు ఇప్పుడు దాకా రాలా. నేను తారక్ గారితో చేసినప్పుడు కానీ సిద్ధార్థ్తో చేసినప్పుడు కానీ నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలా. ఎందుకంటే బయట చిల్గానే ఉంటారు అందరూ, గుడ్ పీపుల్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్టార్ యాటిట్యూడ్ అట్లా కాదు కాబట్టి దెన్ ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలా నాకు ఈ మల్టీ స్టారర్స్ వేరే హీరోలు సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం రాదు. బేసికల్గా అది అంటే మన గురించి మనకు తెలియకపోతే వస్తాయండి ప్రాబ్లమ్స్. మనం ఇది కదా, మనం ఏంటి ఇది కదా అని అనుకుంటే కష్టం. మన స్ట్రెంత్ మన వీక్నెస్ తెలిసి మన పొజిషన్ తెలిసినప్పుడు మనం రియాలిటీలో ఉంటున్నప్పుడు ఐ డోంట్ సీ వై వీ హ్యావ్ టు బీ ఇన్ ఎనీ. ప్లస్ నువ్వు ఆ కథ విన్నావు, నువ్వు ఆ క్యారెక్టర్ విన్నావు, నీకు అబద్ధం చెప్పి మోసం చేసి అది కాదు కదా జరిగింది. నీకు ఈ కథ ఇది క్యారెక్టర్ ఇది అని చెప్పారు, నువ్వు నచ్చింది ఒప్పుకొని చేసావు. చేసిన తర్వాత ప్లస్ నీకు వాళ్ళు ఆల్రెడీ ముందే తెలుసు, ప్లస్ బేసిక్గా నీకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇవన్నీ మీరు కన్సిడర్ చేసినప్పుడు ఐ డోంట్ సీ వై అన్ యాక్టర్ హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లమ్. అఫ్కోర్స్ దేర్ ఆర్, బయట జరుగుతూ ఉంటాయి కానీ నాకు జరగలేదు. సో తమిళ్లో కూడా మీరు మూవీస్ చేశారు, అక్కడ ఏంటి సక్సెస్ రేట్ అండ్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మనసు మాట విందు అయిపోయిన తర్వాత అడిందు మరి అమలం అని ఒక సినిమా చేశాను నేను, ప్రకాష్ రాజ్ గారు, ఆర్య అంటే ఇప్పుడు మన సర్పట్టాయిలో ఉన్నాడు కదా. సో తనకి సెకండ్ ఫిలిం, నాకు సెకండ్ ఫిలిం. తమిళ్ అక్కడ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ అవే, లైక్ అంటే వేరే లాంగ్వేజ్ ఉన్న ప్లేస్లో వెళ్ళి నాకు తమిళ్ రాదు బట్ ఐ వాజ్ సర్వైవింగ్. అండ్ డైరెక్టర్ కుడ్ స్పీక్ తెలుగు, ప్రకాష్ రాజ్ గారు కూడా కుడ్ స్పీక్, ఐ మీన్ ఆబ్వియస్లీ ఆయన తమిళ్, నాకు ఆయనతో సీన్స్ ఉన్నప్పుడు ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా అన్నప్పుడు మంచి బాగా చేసాం అది. సో ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. తమిళ్ కొంచెం పిక్ చేసుకున్నా. ఆ సినిమా అప్పుడు అది 175 డేస్ ఆడింది ఆ సినిమా. 2005 ఇది 2005-06లో ఆడింది. బట్ ఆ సినిమా రిలీజ్ టైంకి ఐ ఫెల్ట్ ఏలియన్ దేర్. అంటే నాకు భాష రాదు, మనం ఇక్కడ కాదు, మనకి భాష రాదు అనుకున్నా కానీ బ్యాక్ దెన్ అగైన్ సేమ్ 19 ఏళ్ళకి అరే 175 డేస్ ఆడితే సినిమా, ప్లస్ నువ్వు ముగ్గురు హీరోలు సినిమాలో, ప్రకాష్ రాజ్ గారు, నేను, ఆర్య, ముగ్గురు ఈక్వల్ రోల్స్. ఇట్స్ అబౌట్ తండ్రి, సొంత కొడుకు, పెంచుకున్న కొడుకు డ్రామా. నేను సొంత కొడుకు అని తెలియదు, తర్వాత దొరికితే వాళ్ళిద్దరు అప్పటికి డాన్స్, వీడు చాలా సటిల్ ఫెలో, వీళ్ళు హీరోయిన్ని హెరాస్ చేసినట్టు హెరాస్ చేస్తూ ఉంటారు ఇద్దరు అబ్బాయిలు వచ్చి, అంటే ప్రేమించమని. చాలా భలే ఉంటుంది, క్యూట్ ఫిల్మ్ అది. మామూలుగా ఇంకెవరన్నా అంటే ఆ వయసులో కాదు, మామూలుగా జనరిక్ సినారియోలో ఒక యాక్టర్ ఏ భాషలో ఆ భాష వాడు కాకపోయినా వేరే భాష నుంచి వచ్చి ఆ భాషలో సినిమా చేసి అది 175 డేస్ కల్ట్ ఫిల్మ్ అయిపోతే పెట్టేపేట సర్దుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి ఫస్ట్. అది జరగాల్సింది. అది అప్పటికి ఐ వాజ్ సో అన్కంఫర్టబుల్ అని, మనకు భాష రాదు అనుకున్నా. ప్లస్ అప్పుడే కరెక్ట్గా రిలీజ్ టైంకి ఇక్కడ 2-3 సినిమాలు, శ్రవంతి రవికిషోర్ గారి సినిమా ఒకటి, ఇంకొక సినిమా, 2-3 సినిమాలు ఒప్పుకొని ఉన్నా. వరుసగా చేసేవాడిని సినిమా, వచ్చేవి వరుసగా చేసేవాడిని. అందులో ఓకే ఇందులో ఇది బాగుంది కాబట్టి ఇది చెయ్యాలి, ఇందులో ఇది బాగుంది కాబట్టి చేయాలి, ఇందులో బ్యానర్ ఉంది కాబట్టి చేయాలని ఆ రిలీజ్ అవ్వకముందు ఆ 3 సినిమాలు ఒప్పుకొని ఆల్మోస్ట్ 6-8 months ఎంతో బ్లాక్ అయ్యి ఉన్నా. బట్ దెన్ ఐ వాజ్ హ్యాపీ, ఓకే అక్కడ బాగా ఆడింది, ఇక్కడ ఫస్ట్ మనం తెలుగులో సాధించి అప్పుడు అక్కడికి వెళ్దాం. వాట్ ఎవర్, ఐ కుడెంట్, ద జస్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఐ కుడెంట్ క్యాచ్ దట్ ట్రైన్. ఆ 175 డేస్ సినిమా ఆడితే మనం పెట్టబెట్ట సర్దుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటే అదే మళ్ళీ వేరేలాగా ఉండేది. అప్పటికి తెలియదు, అప్పటికి నాకు తెలిసింది అది. అప్పటికి తెలుగు సినిమాలు మనం ఇక్కడ కదా సాధించాలి, ఇది కదా మన ఊరు అనుకొని చేశాను. ఫైన్, వాట్ ఎవర్. బట్ పీపుల్ నో మీ లాట్ అండ్ దే. అరిందు మరియమలం అనే సినిమా ఇప్పుడు నాకు అంటే తమిళ్ వాళ్ళు చాలా ఇంటర్నేషనల్గా ఎక్కడెక్కడో ఉన్నారండి, మొత్తం జర్మనీలో, రష్యాలో, స్విట్జర్లాండ్లో ఎక్కడెక్కడో ఉన్నారు. నాకు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో చాలామంది నాకు హార్డ్ కోర్ నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సినిమాతో. సో డెఫినెట్లీ తమిళ్లో దే నో మీ. ఆఫ్టర్ దట్ ఐ హావ్ డన్ సమ్ ఫిల్మ్స్. అజిత్ గారితో సినిమా చేశా, అది కూడా బాగా, దట్ ఆల్సో రీచ్డ్ అవుట్ వెల్. సో దే నో మీ. సో ఇట్స్ అ గుడ్ బ్యాంక్ దట్ ఈస్ దేర్, దట్ మేబీ ఐ విల్ క్యాష్ ఇన్ ఆన్ లేటర్. యా, సో అలా అక్కడ అయిపోయిందనమాట. సో అలా ఎప్పుడైనా కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు మీకు మీరే జడ్జ్ చేసుకుంటారు, బట్ ఎప్పుడు అనిపించదా లైక్ ఎవరి దగ్గర మనకి థాట్ ఉంది కదా ఇట్లా ఎస్ ఆర్ నో మిడిల్లో ఉన్నాం కదా, లెట్స్ ఆస్క్ సమ్వన్, లెట్స్ ఆస్క్. దానికి నేను నాకు చెప్పుకునే ఇదేంటంటేనండి, తప్పైనా ఒప్పైనా మంది అయితే మనల్ని మనమే, అంటే తప్పైనా ఒప్పైనా మందే ఉండాలి,
ఒప్పైంది అనుకో వాడికి వాళ్ళ క్రెడిట్, తప్పైంది అనుకో వాడిని తిట్టుకోవాలి, దాని బదులు మనం అనుకో సర్లే కానీ అనుకుంటాం కదా. అలా చెప్పుకొని నేను అడిగినా ఓకే ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని, ఒపీనియన్ తీసుకునేవాడిని, కానీ అల్టిమేట్గా మనకి నచ్చిందే ఓకే. కర్త కర్మ క్రియ మనమే అయి ఉండాలని స్ట్రాంగ్ ఫీలింగ్. ఎవరిని తిడతారు చెప్పండి, మీరే తప్పు డెసిషన్ తీసుకుంటే తిట్టలేరు, సరే సర్లేరా అనుకుని ముందుకెళ్తారు. సేమ్. సో వెబ్ సిరీస్ ట్రెండ్ వచ్చిన తర్వాత, అసలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత హీరో ఆర్టిస్ట్ ఇలా కాదు, వాళ్ళ టాలెంట్ని బట్టి పీపుల్ ఆర్ యాక్టింగ్ వచ్చారు రాదా అనేది అంతే. అండ్ జడ్జింగ్ ఈజ్ ఆల్సో సో క్విక్, అండ్ అప్రిసియేషన్ వచ్చినా కమెంట్స్ వచ్చినా అదే రేంజ్లో వస్తున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్? చాలా వాటిల్లో ఫస్ట్ అంటే నేను అంటే అప్పటికి అంటే ఇప్పుడు బ్యాక్ దెన్ ఇప్పుడు ఆర్యా 2 అనే సినిమా చందమామ తర్వాత చేసా యాక్చువల్లీ. చందమామ తర్వాత సినిమా అది. ఓకే. చందమామ అందరూ రోజులు ఆడింది కృష్ణవంశీ గారి సినిమాలో, నీకేమన్నా అసలు ఏంటి నువ్వు అసలు వేరే హీరో, అసలు నువ్వే హీరో అని చెప్పారు. సరే ఓకే ఓకే అని ఆలోచించి కథ విన్న తర్వాత లేదు బాగుందని చేశారు. దెన్ ఆల్సో ఇట్ వాజ్ లైక్ అరే సర్లే చూసుకో మరి అని అన్నారు. చూసుకున్నా, అంత బాగానే ఉంది. తర్వాత టీవీ, అవును, స్వప్న దత్తరు టీవీ షో చేద్దాం అన్నప్పుడు జనరల్గా అదే ఇది కూడా ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఎవరైనా ఒపీనియన్ తీసుకుంటారని, ఈ చెప్పినప్పుడు ఇది చెప్పారు నాకు, అందుకే నాకు ఒపీనియన్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆర్యా 2 బన్నీతో అన్నప్పుడు అరే చందమామ సినిమా 100 days ఆడింది, నువ్వు సెకండ్ హీరోగా చేస్తావా, అది నీకేమన్నా అసలు బన్నీ అంత పెద్ద స్టార్ తెలుసా, అసలు నువ్వు కనపడవు అది అని చెప్పారు. నో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను అడుగుదామని కూడా అనుకున్నాను. నిజమే కదా, అంత పెద్ద చందమామ హ్యూజ్ హిట్. అదే సో అదే ఒపీనియన్స్ ఎలా ఉంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే చెప్తాం మీకు. ఒపీనియన్లో అసలు బన్నీ అనే అంత పెద్ద హీరో తెలుసా, నువ్వు అసలు కనపడవు, నిన్ను తొక్కేస్తారు సినిమాలో. అరే నేను ఎక్కడో తమిళనాడులో ఉంటే అంత పెద్ద డైరెక్టర్, కల్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ అక్కడ దాకా వచ్చి నాకు కథ చెప్పి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పెట్టుకొని తొక్కేస్తారు సినిమాలు. ఏం పని వాళ్ళకి, ఏం పని లేదా ఇంకా అని ఆలోచించాను. కథ విన్నప్పుడు బాగుంది, ఇందుక అడుగుతున్నారు, అది ఇద్దరు అబ్బాయిలు కథ, అది ఓడో కావాలి. నాకు అర్థమైంది వై దే ఆర్ సేయింగ్ మేకింగ్ మీ సీమ్ లైక్ ఇంపార్టెంట్ దిస్ థింగ్ ఫర్ దట్ ఫిలిం. దట్ ఐ కుడ్ క్యాచ్ చేసా, అదే ఉంది రిజల్ట్. అద్భుతంగా ఉంది సినిమా, ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్ రిజల్ట్. ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు టీవీ షో అంటే అయిపోయింది ఇంకా. నీకు టీవీ షోకి అప్పటికి గ్యాప్ వచ్చింది. అప్పటికి దట్ వాజ్ ఇన్ 2000, ఐ డోంట్ రిమెంబర్ ద డే నేమ్, అప్పటికి ఇయర్. అప్పటికి కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ అది తీసాం, కొంచెం డౌన్లోనే ఉంది, అంటే కొంచెం పెద్దగా ఇది లేదు. అంటే అప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. అప్పట్లో మనకి ట్రెండ్ ఎలా ఉండేదంటే సెకండ్ హీరోగా చేస్తే అయిపోయింది, అదే సేమ్ అదే అక్కడికే వస్తుంది. మంచి ప్రాజెక్ట్స్ మీ దాకా రాలేదా? ఏమో తెలియదండి, అది మనం చెప్పలేము, కదా, చెప్పలేము. ఇంకా అదే ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాని గురించి మనం ఇప్పుడు ఆపరేషన్ చేయడం అనేది ఇంకా అది ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. అంటే అప్పుడు మీకు అనిపించిందా అనేది? నాకు అనిపించలేదు. నాకు ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఎందుకు నన్ను అడుగుతున్నారు, ఈ సినిమా ఏంటి, క్యారెక్టర్ ఏంటి, అంతవరకు నేను ఆలోచించాను. తర్వాత ఆల్సో ఐ డిడ్ యాజ్ లీడ్ ఓన్లీ, ఐ డిడ్ సమ్. తర్వాత ఎస్, బట్ దట్ వాజ్ దేర్. అంటే ఈ సెకండ్ హీరో, ఓహో ఫస్ట్ హీరో అయిపోయింది, ఇప్పుడు సెకండ్ హీరో అనేది ఉంది డెఫినెట్గా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. సరే అది ఉండేది డెఫినెట్గా. తర్వాత ఇప్పుడు టీవీ గురించి అడిగినప్పుడు, స్వప్న దత్ గారు టీవీ గురించి అడిగినప్పుడు ఇలాగ డిస్కస్ చేసి అయిపోయింది, ఇంక నువ్వు సినిమాలు అయిపోయినాయి, ఇంక నువ్వు టీవీ అంటే ఇంకంతే క్లోజ్, ఇంక నీది అన్నారు. సరే అసలు ఏంటని వింటే ఫస్ట్ టైము సౌత్ ఇండియాలోనా సౌత్ ఇండియాలోనా, ఐ థింక్ సౌత్ ఇండియా, బికాజ్ అప్పటికే ఫస్ట్ టైం ఒక టీవీ షో కంప్లీట్లీ బీయింగ్ షాట్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి ఐ థింక్ ఇట్ ఈస్ అప్పటికి ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా నాకు గుర్తులేదు. ఫియర్ ఫ్యాక్టర్ అదే మన కత్రోంగా కిలాడి వచ్చింది, కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇఫ్ దే డిడ్ అవుట్ సైడ్ ఇండియా ఎట్. లెట్స్ సే సౌత్ ఇండియా మొత్తంలో టాప్ వన్ ఆఫ్ ది అంటే ఈటీవీ చాలా పెద్ద ఛానళ్ళు, వాళ్ళు టోటల్గా క్రూ మొత్తం తీసుకెళ్ళి అవుట్ సైడ్ ఇండియా షూట్ చేస్తున్నారు. నాకు ఆ సౌండ్ ఒక్కటి వినపడేది. ఇది వాళ్ళకి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏం సౌండ్ వినిపించింది, టీవీయా, అయిపోయింది ఇంక నీకు సినిమాలు రావు టీవీనే అని అన్నారు. లేదని నేను మొత్తం వెళ్ళి సెటప్ అంతా చూసిన తర్వాత బాగుంది. అంటే అప్పుడు ఆ ఆంగ్ బక్ అనే సినిమాను ఏదో ఆ స్టంట్ టీము వాళ్ళు చేస్తున్నారు, అంతా బాగుంది, నాకు నచ్చింది, నేను చేసా. దట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ వెల్. దే డిడ్ అ సెకండ్ సీజన్ ఆల్సో. తర్వాత సేమ్ స్వప్న మళ్ళీ వెబ్ సిరీస్కి, అప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ది బిగ్ ఓటీటీస్, స్మాల్ ఓటీటీకి అనగానే అయిపోయింది ఇంక నువ్వు వెబ్బా మటాష్, ఎక్కడికక్కడ అదే చెప్పారు తప్ప ఒక కొత్త మీడియం. ఇప్పుడు నిన్న మొన్న కూడా హరీష్ శంకర్ గారిని ఓహో మీరు ఓటీటీ అంటే ఆయన చెప్పాడు క్లియర్గా, అరే ఇట్స్ ఎ డిఫరెంట్ మీడియం ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్
ఇట్స్ డిఫరెంట్ డిగ్రేడెడ్ ఆర్ లెవెల్ it's not an alternative medium. It's not an alternative to cinema. It's another medium where entertainment goes out అనేది చెప్పారు. సో అనేవాడు ఇప్పుడు ఆడికి ఆడి తోచింది ఏదో అంటాడు, కానీ మనం ఉన్నాం లోపల మనకు తెలుసు. ఇప్పుడు దాంతో నాకేమైంది, ఇప్పుడు మళ్ళీ అమెజాన్లో ఫస్ట్ ఇది చేశాను, Z5 అన్నీ చేసిన తర్వాత. సో ఐ థింక్ ఎట్ ఎవ్రీ పాయింట్ అంటే ఇట్ కెన్ ఆల్సో బీ లైక్ ఓకే మనం అంత బిజీగా అంత అన్అఫోర్డబుల్ పొజిషన్లో లేం కాబట్టి మనల్ని అప్రోచ్ అయ్యారా అంటే మేబీ మీరు అన్నదానికి. ఇప్పుడు లేక చేసామా అంటే నాకు తెలుసు లేక ఏం చేయలేదు, ఉన్నాయి కానీ ఓకే కొత్తది కదా ట్రై చేద్దాం అనేది నాకు అది నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చింది. అది నాకు ఆయన ఎప్పుడు నాకు ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పా, హీ నెవర్ వాజ్ స్కేర్డ్ టు డూ ఎనీథింగ్ న్యూ. అంటే ఒక సూపర్ డూపర్ కెరీర్లో ఎక్కడో అంటే ఆబ్వియస్లీ ఆయన కెరీర్ గురించి అంటే హీజ్ లైక్ అంత పెద్ద పొజిషన్లో ఉండి నాకు తెలిసి కొన్ని సినిమాల్లో ఒక రోల్ లాంటిది హీ వాజ్ అంటే నాకు ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఆయనకి తెలుసు ఆయన స్ట్రెంత్ వీక్నెస్ ఏంటో ఆయన చేస్తారు, లాలి ఇది అది అనుకుంటారు, ఆయన పట్టించుకోరు అనేది నాకు ఎక్కడో ఆయన ఎప్పుడు చెప్పలేదు. నాకు ఆ పరిచయం అలా లేదు, బట్ నాకు తెలిసేది ఈయనొక్కళ్ళు ఎందుకు చేస్తున్నారు లేదా ఈయన చేసేది మాత్రం చూసేవాడిని. ఓకే హీ డజంట్ కేర్ మ్యాన్, హీ లైక్స్ ఇట్, ఈజ్ కాన్ఫిడెంట్, ఎందుకు చేయకూడదు అనేదో చేశారేమో అని అనిపించేది, అదొకటి తీసుకున్నా. సో ఐ టోల్డ్ దట్ కపుల్ ఆఫ్ టైమ్స్. పర్స్పెక్టివ్ మీకు నచ్చింది? పర్స్పెక్టివ్ నచ్చిందా? ఏముంది ఇప్పుడు నాగార్జున తెలుసు, ఆయనకి అది చేయాలనిపించింది, ఆ టైంలో చేశారు ఎందుకో. సో అన్నిటికీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఆయనకి లేదని నా ఫీలింగ్. మరి అది ఎంతవరకు ఉందో నాకు తెలీదు, బట్ దట్స్ వాట్ ఐ టుక్ అండ్ ఐ డన్ ఇట్. అండ్ టీవీలో ఆల్మోస్ట్ ఫస్ట్ నేను చేశాను అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉన్న వాళ్ళు టీవీలోకి రావడం అనుకోండి, వెబ్ చేశాను, హోస్టింగ్ చేశాను, అన్నీ చేశాను. సో అదే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన స్ట్రెంత్ మన వీక్నెస్ మనకు తెలిసినప్పుడు అంతగా మనం జనాలు ఏమనుకుంటారు ఇచ్చే బాబు ఏమైనా అయిపోద్దేమో ఇచ్చేసి అంత అవసరం లేదు. సో చాలామంది హీరోలకి డైరెక్టర్లకి ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఏంటంటే నవదీప్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బట్ అండర్ రేటెడ్, ఒక మంచి పుషప్ ఉంటే అసలు ఎక్కడో ఉండేవాడు. నేను కమెంట్స్లో కూడా చూసాను అనమాట చాలా ఇంటర్వ్యూస్ కింద. సో అండర్ రేటెడ్ అంటే ఏంటండి? ఏమో వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే యూ కెన్ డూ, మీకు క్యారెక్టర్ ఏది ఇచ్చినా ఏ పోస్ట్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ అయినా ఏదైనా, యూ గివ్ యువర్ 100%, యూ జస్టిఫై ద థింగ్. అది వెల్ రేటెడ్ కదండి ఇప్పుడు మీరు అనింది, అది వెల్ రేటెడే. కానీ పర్స్పెక్టివ్లో అందరికీ అరే ఆర్టిస్టు ఎక్కడ అంటే ఒక పెద్ద హై రేంజ్ హీరోగా అవ్వాల్సిన మనిషి అండర్ రేటెడ్ అవటం వల్ల అందరూ అవి ఇవి రోల్స్ ఇవ్వటం వల్ల ఇంకా మంచి ఇది అవ్వలేదు అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అది నాకు అర్థమైంది. అదే ఒక మంచి పుష్ ఉంటే ఇండస్ట్రీలో ఈ పాటికి నవదీప్ ఎక్కడో ఉండేవాడు అనేవి చాలా వరకు జూబ్లీస్లోనే ఉండేవాడు. ఎక్కడో ఉండడం అంటే ఏంటండి, అంటే నంబర్స్ మారేవేమో, లేదా ఇంకెక్కువ సినిమాలు వచ్చేవేమో, లేదా ఇంకెక్కువ అదే కమర్షియల్స్ మారేవే తప్ప. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు నా గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఒక 4 ముక్కలు అన్నారు. నేను 50 సినిమాలు చేసినా 5 సినిమాలు చేసినా మీరు ఆల్రెడీ మీరు ఫస్ట్ సినిమాకు ముక్క అన్నారు, అది ఇంకో 4-5 సినిమాకి కొంచెం పెరిగిందో లేదా పర్లేదు వీడు ఏదైనా లేదా ఇది కూడా అనేది ఉంది కదా. దట్ ఈస్ ద రేటింగ్ దట్ అన్ ఆడియన్స్ గివ్స్. కరెక్ట్, అదే రేటింగ్ నాకు సంబంధించి. ఇప్పుడు మిగతా ఈ అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ ఓకే మనకి ఓవర్ రేటెడ్ వేరే విషయాలు. అదే అందుకే నేను అటు వెళ్ళలేదు, గబుక్కన ఆగా. సో ఐ థింక్ అంటే ఇట్స్ మోర్ అబౌట్ ఈ షుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ మోర్ బెటర్ ఫిల్మ్స్, ఈ షుడ్ హ్యావ్ ఇక్కడ కాదు ఇంకెక్కడో ఉండాలంటే అది తెలీదు మనకి. బట్ ఫర్ మీ ఐ థింక్ ఐమ్ డీసెంట్లీ రేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆడియన్స్ అండ్ దట్స్ గుడ్, దట్స్ ఫైన్. దట్స్ ట్రూ. సో 17 ఇయర్స్లో జై సినిమా దగ్గర నుండి నో చెప్పలేక చాలా ఫిల్మ్స్ ఒప్పుకొని గట్ ఫీలింగ్ని నమ్మలేక ఆ జర్నీ నుండి నమ్మాలని తెలియక ఇప్పుడు సీ స్పేస్. సో ఇప్పుడు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్కి టాలీవుడ్కి చాలా వేరియేషన్ ఉంది. అక్కడ ఏదైనా సరే ఒక ఏజెన్సీ త్రూ అలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మన రైటర్ అవ్వాలంటే ఒక దగ్గర ఇది చేసుకోవచ్చు, ఆర్టిస్ట్ అవ్వాలంటే ఒకటి. ఆ మీడియం అనేది ఇక్కడ లేదు. అది ఫైండ్ అవుట్ చేసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ సీ స్పేస్ స్టార్ట్ చేశారా? వాట్ ఈస్ ద సీ స్పేస్ బేసిక్ ఐడియా ఇన్ ద బిగినింగ్ వాజ్ టు బీ ఎ కోవర్కింగ్ స్పేస్ అండి. కోవర్కింగ్ స్పేస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, 24 క్రాఫ్ట్స్లో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు మనకి మామూలుగా స్టూడియోస్ ఉన్నాయి, అండ్ దెన్ కాంపౌండ్స్ ఉన్నాయి, అండ్ దెన్ పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర దే హ్యావ్ దిస్ కేపబిలిటీ అండ్ కెపాసిటీ టు నర్చర్ talent, but that they are doing for
దేర్ ఓన్ ప్రొడక్షన్స్. అవును. ఆర్ ఇప్పుడు ఆల్ బిగ్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ లైక్ లెట్స్ సే 10 or 20 డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఆర్ ఎనీథింగ్. సో అండ్ రైటర్స్ ఆల్సో. సో ఇలాగా ప్రోడక్ట్ స్పెసిఫిక్ అండ్ బ్యానర్ స్పెసిఫిక్గా జరుగుతుంది. బట్ మనకి మీరు అన్నట్టుగా బాంబేలో లాగానో జనరిక్గా యూఎస్లో ఉంటాయి, న్యూయార్క్లో జనరల్ ఫిల్మ్ క్లబ్స్ కానీ జనరల్ ప్లేస్ వేర్ అప్కమింగ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ అండ్ ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్. అండ్ ఇప్పుడు సినిమా అనేది కొలాబరేటివ్ వర్క్ కదండి. ఒక్కడికి ఇంట్లో కూర్చొని ఒకడు కథ రాసుకోగలుగుతాడు అంతవరకే. తర్వాత దాన్ని బొమ్మ తెరపైకి రావాలంటే వాళ్ళకి మిగతా టీం అంతా కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నారు అక్కడక్కడ పరిచయం అయిన వాళ్ళు, బేసికల్ కాఫీ షాపుల్లో, ఫిలిం నగర్లో కాఫీ షాపుల్లో. అక్కడ మళ్ళీ అంటే అక్కడ మీకు రియల్ టాలెంట్ ఉండి టైం స్పెండ్ చేస్తున్నారా, ఊరికే చూద్దాం ఏదో జరుగుతుందని చేస్తున్నారా అనేది తెలియదు. సో ఒక ఉన్న టాలెంట్ని వ్యాలిడేట్ చేసి ఒక ఈకో సిస్టంలో పెట్టి లైక్ మైండెడ్ పీపుల్ని వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళకున్న టాలెంట్ని కొలాబరేటివ్గా పెంచడం అనేది ఎక్కడ జరగట్లేదు. సో ఆ ఐడియాతో మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ 24 క్రాఫ్ట్స్కి ఇప్పుడు మనం ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ని నర్చర్ చేసే అంత అంత బ్యాండ్ విడ్త్ నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ 1 అని అనుకున్నాం. ఆ 1 అనేది ఇప్పుడు ప్రైమరీగా మనకి ఏం తక్కువైందిరా అని అంటే అందరూ యునానిమస్గా ఇండస్ట్రీలో అనేది రైటింగ్ డిపార్ట్మెంట్ రైటర్స్ అనేది అంటారు ఫస్ట్. సో మేమేం చేసామంటే ఓకే లెట్స్ స్టార్ట్ విత్ రైటర్స్ అని. ఈవెన్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ one-on-one ఇంటర్వ్యూడ్ అబౌట్ 6,000 పీపుల్ మా టీంలో. అంటే రైటర్స్ కావాలి, రైటర్స్ ఎదుగుతున్నాం అని చెప్పిన దగ్గర నుంచి ఒక నిజామాబాద్ నుంచి ఒక 10th క్లాస్ పిల్లోడు బస్ ఎక్కొచ్చి నేను రైటర్ అన్న దగ్గర నుంచి ఒక హ్యూమన్ రైట్స్ లాయరు, నేను హ్యూమన్ రైట్స్ లాయర్ని, నేను చూసిన నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను చూసిన కొన్ని కథలు నేను రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మా టీంలో IIT పాస్ అవుట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇలాగా. సో సినిమా ప్రొడక్షన్ హౌస్ కథ కావాలనగానే ఓకే ఈ హీరోకి చెప్దాం, ఆ హీరోకి చెప్దాం, సినిమాలు చూసి మేము సినిమాల కథలు రాస్తాం అని సినిమా రైటర్ అయిపోదాం, సినిమాలో అనేది ఒక ట్రెండ్ అండి. అది కాకుండా రైటింగ్ అనేది ఒక క్రాఫ్ట్. నేను రైటర్ అవుదాం అనుకుంటున్నాను, నాకు కథలు రాయడం ఇష్టం, కథలు చదవడం ఇష్టం, నాకు పుస్తకాలు చదవడం ఇష్టం, నేను రైటర్ని అవుదాం అనుకుంటున్నా అనేది ఒక ట్రెండ్. సో మాది ఈ రెండోదండి. సో ఈ రెండో దాంట్లో కొలాబరేటివ్గా నాకు అది నండి అని కాకుండా నేను రైటర్ని, నేను ఏంటి అంటే హౌ డు ఐ బ్రింగ్ అవుట్ ద రైటర్ ఇన్ మీ ఇన్ అ బెటర్ వే, హౌ డు ఐ బికమ్ అ బెటర్ రైటర్ అనే ఎక్సర్సైజ్లు మేము ప్రతి ఇండివిజువల్ రైటర్కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months కొన్ని వరల్డ్ వైడ్గా ఫాలో అవుతున్న మెథడ్స్లో నుంచి మన తెలుగు సినిమాకి, మన తెలుగు కథలకి, మన ఆథెంటిసిటీకి మ్యాచ్ అయ్యే కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం. దాంతో వాళ్ళు ఇక్కడ దే యూజ్ దిస్ ఎంటైర్ స్పేస్ అండ్ దెన్ వీ హ్యావ్ అ ఫిల్మ్ థియేటర్, వీ హ్యావ్ అ స్మాల్ డబ్బింగ్ అండ్ అన్ ఎడిట్ సూట్ ఆల్సో. సో చిన్న డెమో ఫిల్మ్స్ షూట్ చేయడం కానీ, సినిమాలు చూసి జనరిక్ డిస్కషన్ పెట్టడం కానీ, ఒక రైటర్ కథ మీద మిగతా రైటర్స్ అందరూ కూర్చొని దాన్ని డైసెక్ట్ చేసి ఎలా బెటర్ చేయాలనే ఎక్సర్సైజ్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్క్రిప్ట్స్ and also they have written for different OTT platforms already like Hotstar, Amazon, and they have done some work for other OTTs also. So ilaga oka collaborative writer workspace ni create chesamu memu. Ante what is our agenda is to make writers and we represent them also. And then we are getting into production this year starting with ఇప్పుడు మన లవ్ మౌలి. సో we have executed and ఇంక్యుబేటెడ్ లవ్ మౌలి at C Space. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రోడక్ట్ ఇక్కడ ఈ బిల్డింగ్లో మేము తయారు చేసిన ప్రోడక్ట్. గ్రేట్. సో ఇక్కడతో స్టార్ట్ చేస్తున్నాం. అది నాతో యాక్చువల్గా ద ఐడియా వాజ్ నాట్ టు అంటే ఇదంతా పెట్టి ఇప్పుడు నేను అనేది కాదు ఎప్పుడు ఐడియా. ఇంత మునుపు వీ ఆల్రెడీ డిడ్ 1 డెమో బిఫోర్ ద లాక్డౌన్. అది టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది లాక్డౌన్ వల్ల. సో లక్కీగా మా ఫస్ట్ ప్రోడక్ట్ నేను అయ్యాను. బట్ దట్ వాజ్ నాట్ ద ప్లాన్. అంటే వీడి ఇంత చేసి ఏంటి ఇప్పుడు మళ్ళీ వీడే తీసుకుంటాడనే డౌట్ ఏమవుతుంది. నాకంటే ముందు నేను లాస్ట్లో వచ్చా ప్రోడక్ట్కి. బిఫోర్ దట్ వీ డిడ్ మెనీ ప్రోడక్ట్స్ ఫర్ స్వప్న దత్ గారికి చేసాం, క్రిష్ గారికి చేసాం, వి వర్క్డ్ బిఫోర్. అండ్ దెన్ అంటే పాండమిక్లో మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరూ కూర్చొని అంటే వై వీఆర్ సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దాకా ఇక్కడ చెప్పలేదు ఇది.
మన టాప్ డైరెక్టర్స్ అందరూ డ్యూరింగ్ ద లాక్డౌన్ దే సాట్ టుగెదర్ అండ్ మనకి ఇప్పుడు టైం ఉంది కదా, లెట్స్ డూ సంథింగ్ యూనో ఫర్ ద సిస్టమ్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ మాతో పనిచేసిన నందిని గారు కానీ, హరీష్ గారు కానీ, క్రిష్ గారు కానీ, వీళ్ళందరూ, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, వీళ్ళందరూ కూర్చున్నప్పుడు దేవర్ లైక్ ఓకే మనం ఇది పలానా చెయ్యాలి అని రాజమౌళి గారు అన్నప్పుడు, లేదు ఇది ఆల్రెడీ చేస్తున్నారు నవదీప్ సీ స్పేస్ అని ఒకసారి పిలిచి మాట్లాడినంటే వీ వెంట అండ్ స్పోక్ టు దెమ్. సో వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ and we have much appreciation from very big industry people like Suresh Babu garu gani, Allu Arvind garu gani. They have appreciated us a lot, and probably by this end of this year we will come out, and Lavamoli will be out around some mid year lo vastundi. Also we'll try to start another production of an OTT film or a series by this year. ఓ వావ్. Yeah. సో సీ స్పేస్ బేసిక్గా రైటర్స్తో స్టార్ట్ అయినా ఇప్పుడు ప్రొడక్షన్ అంటే అన్ని క్రాఫ్ట్స్కి కెన్ బీ ద ఐడియా వాస్ టు మేక్ కాంటెంట్ అండి. సో మన కాంటెంట్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ కావాల్సింది కంటెంట్, అదే టీమ్ కదా, రైటర్స్ టీమ్ కదా. ఫస్ట్ బేసిక్గా కథలు కావాలి. సో అక్కడ స్టార్ట్ చేసాం. దెన్ స్లోలీ వీ హ్యావ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్తో, ఇప్పుడున్న కాంటెంట్తో, ఇప్పుడున్న టీమ్తో స్లోలీ విల్ బీ మేకింగ్ మోర్ అని చెప్పాలి. యా. సో కంగ్రాచులేషన్స్, అది చాలా మంచి ఇనిషియేటివ్, మన ఇండస్ట్రీకి కావాల్సిన ఇనిషియేటివ్. సో దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు మనవి పాన్ ఇండియా, ఇప్పుడు వచ్చే సినిమాలన్నిటికీ నార్త్ ఇండియాలో కూడా ఫుల్ ఆఫ్ రికగ్నిషన్, యాక్సెప్టెన్స్ వచ్చేసింది. మన వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. దానికి కాంట్రరీగా అసలు మీరు అన్నట్టుగా ఎలా అయితే మీ దగ్గర లాయర్, రైటర్ అవ్వాలని వచ్చారో, అలా బయట నుండి బీటెక్ స్టూడెంట్స్ ఎవరెవరు చాలా మంచి మంచి కథలు రాసి దే హ్యావ్ మేడ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ లైక్ ఏకం కానివ్వండి, అంటే గమనం కానివ్వండి. దేర్ ఆర్ వెరీ ఒక డిఫరెంట్ జోనర్స్ని రీచ్ అవుతూ ఉన్న వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కొత్త జోనర్స్ని టచ్ చేస్తూ వండర్ఫుల్ ఫిలిమ్స్ చేస్తారు. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎనీమోర్ అంటే ఇప్పుడు మన ఇంత మునుపులలాగా నేను 10 years నుంచి నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను కాబట్టి నేను సినిమా దిగలుగుతాననే కాన్సెప్ట్ ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని చేసిన సినిమాలు, ఇప్పుడు మద అనే సినిమా ఇప్పుడు మా దగ్గరికి అతను వచ్చింది, ఐ సా ద ఫిలిం. అప్పటికే ఇంటర్నేషనల్ అవార్డ్స్లో 10 ఫెస్టివల్కి పంపిస్తే 8 అవార్డులు కొట్టింది అమ్మాయి. కొట్టి వచ్చిన తర్వాత ఇదిగోండి సినిమా చూపిస్తే బాగుంది, ఎక్కడ చేసేవి ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకొని ₹1 కోటి మా అమ్మ దగ్గర తీసుకొని సినిమా తీసిన. నాకు మైండ్ పోయింది నాకు అసలు. ఇంకో సినిమా కూడా కిరణ్ అబ్బవరంది, రాజావారు రాణిగారు అని కిరణ్ అబ్బవరం సినిమా ఉంది. ఐ లవ్ దట్ ఫిలిం. నేను ఫోన్ చేస్తే డైరెక్టర్కి నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను అన్నాడు. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎనీమోర్ దట్ ఇట్స్ నాట్ లైక్ ద ప్రీవియస్ డేస్ ఎనీమోర్. మీరు అన్నట్టుగా ఎనీవన్ ఇప్పుడు యూఎస్ నుంచి కూడా. సో ఇట్స్ హోల్ డిఫరెంట్ సినారియో నవ్వండి. ఇప్పుడు కెమెరాలు ఇంత మునుపులాగా ఎక్స్పెన్సివ్ కాదు, ఐఫోన్లో కూడా సినిమాలు తీయచ్చు. టాలెంట్ ఈజ్ ఎవ్రీవేర్. పీపుల్ జస్ట్ నీడ్ టు బీ ప్యాషనేట్ అండ్ పేషెంట్ అండ్ దెన్ వర్క్ ఆన్ దేర్ ఓన్ టాలెంట్ అండ్ గెట్ ద ప్రోడక్ట్ అవుట్ అండి. ఇప్పుడు మనం చేసినప్పుడు ఇంత మునుపు చాలామంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు మనం చూసాం. సో కరెక్ట్ ఇంత మునుపులా లేదు. సో వీ నీడ్ టు గ్యాదర్ దోస్ పీపుల్ అండ్ గివ్ దెమ్ అ వే ఇన్ టు ది సిస్టమ్ అని నా ఫీలింగ్. రైట్, వెరీ వెల్ సెడ్. సో కమింగ్ బ్యాక్ టు యూ, చాలా సీ స్పేస్ గురించి, అదర్ మూవీస్ గురించి అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు చాలా మందితో మల్టీ స్టారర్స్ చేశారు. సో హూ ఈస్ యువర్ పర్ఫెక్ట్ కో స్టార్? డోంట్ టెల్ మీ డిప్లొమాటిక్లీ నాకు అందరూ మంచి ఫ్రెండ్స్, నేను అందరితో ఓకే, ఎవరైనా నాకు పర్వాలేదు. దేర్ విల్ బి సమ్వన్ హూ ఈస్ ప్రిట్టి కంఫర్టబుల్. అంటే మీరు దాన్ని కేటగరైజ్ చేయాలంటే హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టా, లేదంటే ఎనీ యాక్టర్? అండర్స్టాండ్, అందరూ మీకు కంఫర్టబుల్. అవునా? ఓకే. నాకు ఇష్టం అంటే బ్రహ్మానందం గారితో చేయడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన బాగా ఇప్పుడు తెలివిగల వాళ్ళు, అతి తెలివిగల వాళ్ళు, చాణక్యుల్లాగా తెలివిగల వాళ్ళు అని 3 కేటగిరీలు ఉంటారు. మీరు లాస్ట్ కేటగిరీలోకి వస్తారు. నేను అందుకే అడిగా, మీరు అమ్మాయి గురించి అడుగుతున్నారా, అబ్బాయి గురించి అడుగుతున్నారా, యాక్టర్ గురించి అడుగుతున్నారా? అమ్మాయిల గురించి కాదని చెప్పాను. మరి అందుకే బ్రహ్మానందం గారు. అదే మీరు ఏ హీరోనైనా పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మల్టీ స్టారర్ అనగానే ఒక హీరో నవదీప్ అలా చూస్తాం కదా. ఓకే. అబ్బా, పుస్తకాలు చదువుతున్నట్టున్నారు మీరు బాగా. లేదండి, అది లాక్డౌన్లో అలవాటు అయిపోయింది. మేధావిలాగా 2-3 స్టోరీలు అవి పెట్టాను, కానీ తర్వాత నేను చదవట్లేదు. ఇక ఉన్నాయండి అక్కడ చాలా పుస్తకాలు చదవాలి. సో ఇప్పుడు ఏంటి హీరో పేరు చెప్పాలా మీకు? చేసిన వాళ్ళలో అంటే 3, 4, 5 ఎంతమంది ఉన్నారు? ఓకే, బన్నీ, చరణ్, రానా, తారకన, సిద్ధార్థ్, విష్ణు ఇంకా అంతే కదా.
నేను పెద్దగా సినిమాలు చూడను. ఓకే ఓకే, ఆవిడ పెద్దగా సినిమాలు చూడని చెప్పారు. చూసుకోండి నెక్స్ట్ ఎవరైనా యాక్టర్స్ అడిగితే. ఈ ఆరుగురిలో రీసెంట్గా బాగా ఎంజాయ్ చేసింది చరణ్తో షూటింగ్ బాగా ఎంజాయ్ చేసాం. ఓకే. లేటెస్ట్ అండ్ అవుట్డోర్లు అవి ఎక్కువ చేసాము. సో ఐ లైక్ షూటింగ్ విత్ హిమ్. పార్టీలు ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారా, అలోన్ టైంని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? ఈ మధ్య రెండు చేస్తున్నానండి. ఇంత మునుపు అయితే ఒకటే చేసేవాడిని, ఇప్పుడు రెండు చేస్తున్నాను. ఓకే. నాతో కూడా నేను కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చని ఈ మధ్య తెలిసింది. ఈ మధ్య మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకున్నారా? ప్రేమించేది ఎప్పుడు అతిగా ప్రేమించుకున్నానండి నన్ను నేనే. అది ప్రేమ వల్ల ప్రాబ్లం కాదు, అది అంటే ప్రేమించుకోలేక ప్రాబ్లం కాదు, ఒక్కడనే కూర్చోలేక ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఒక్కడనే కూడా కూర్చోవచ్చు, మనతో కూడా మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు, మనకు రెండో మనిషి అవసరం లేదని అర్థమైంది. అది చాలా పెద్ద విషయం అండి. అది కరెక్ట్. ముందు అలవాటు ఉండదు మీకు ఒక్కళ్ళే ఉండటం. అలవాటు కాదు, అసహ్యంగా ఉండేది, చిరాగ్గా ఉండేది. ఎందుకు కూర్చుంటారు మేము ఒకరితో ఒకరు, ఏం పిచ్చి పని లేదా? వీ నీడ్ పీపుల్, వీఆర్ పీపుల్స్ పర్సన్, వీఆర్ సోషల్, వీఆర్ అవుట్ గోయింగ్ అన్నీ చెప్పుకునేవాడిని. అది నాతో నేను కూర్చోలేకని అర్థమైన తర్వాత ఇప్పుడు కూర్చుంటున్నా. సో ట్రావెలింగ్ కూడా మీరు చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ సినిమాకి లవ్ మౌళికి కూడా మేఘాలయ, మొత్తం మేఘాలయలో చూసాను. ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బీ షాట్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండి. ఇది ఎవరు చేయలేరు ఇప్పుడు అక్కడ చాలా క్లైమేట్, హిల్ స్టేషన్ చేయలేరు అసలు. అక్కడ షూటింగ్ అనేది అదొక టఫెస్ట్ టాస్క్, చాలా టఫ్ అండి. అంటే మీకు 2 minutes ఎండగా ఉంటుంది, 10 minutes మొత్తం మబ్బు కప్పేస్తుంది. మబ్బు అంటే ఎలా అంటే ఇప్పుడు ఆయన ఆ కెమెరా కనపడుతుంది నాకు, సడన్గా మొత్తం మబ్బు వస్తే అక్కడ కనపడదు, వెయిట్ చేయాలి. ప్లస్ మే జూన్లో వెన్ వీఆర్ షూటింగ్ వర్షం, అంటే వీ నీడ్ టు బీ ఫుల్ బ్రైట్ ఉంటుంది. ఈరోజు ఏం లేదనుకొని వెళ్తాం, మొత్తం అసలు ఎలా పడుతుంది అంటే వర్షం ముందు 3 feet కనపడదు. సో వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ కదా చిరపుంజి. సో భయంకరమైన వర్షాలు అండ్ ఉరుములు మెరుపులు అసలు మామూలుగా ఉండదండి. అంటే ఇట్స్ లైక్ ఏదో వార్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది నేచర్తో. సో సెకండ్ టైం అంటే లాక్డౌన్లో వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఇన్ జూన్ అండ్ దెన్ గో బ్యాక్ ఇన్ నవంబర్ డిసెంబర్లో బాగా జరిగింది. కాకపోతే చలి 4 గంటలకల్లా చీకటి అయిపోద్ది, 3 నుంచి చలేస్తూ ఉంటుంది. 3 PM 4 PM 4:30కి డార్క్, ఫుల్ డార్క్. 5:30 అంటే డే లైట్ సేవింగ్ మోడ్ కదా, వాళ్ళు బాగా నార్త్ ఈస్ట్లో ఉన్నారు. 1 hour ముందుకు వస్తుంది, 1.5 hour ముందుకు వస్తుంది. సో ఇట్ వాస్ క్వైట్ టఫ్. బట్ నేనంటే ఏదో కొండల్లో పెరిగాను, కొండలు కోనలు అంటే బాగా ఇష్టం కాబట్టి కుదిరింది. బట్ అండ్ డైరెక్టర్ ఆల్సో అండ్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ 50 మంది, 45 to 50 మంది రోజు పరుగులు, అరుపులు, కేకలు, గోల అగెయిన్స్ట్ నేచర్. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే అందరికీ 60 రోజులు అవుట్డోర్ తర్వాత మామూలుగా ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన సినిమా షూట్ అనేది ఎక్కడైనా 60 రోజులు నువ్వు బయట అవుట్డోర్లో ఎక్స్ట్రీమ్ వెదర్లో వాక్స్, ట్రెక్స్, సరిగా ఫుడ్ అంత గొప్పగా అప్పుడు ఎంత అంటే అక్కడ లోకల్ ఫుడ్ కాదు, మనం తీసుకెళ్ళినా ఏదో ఫుడ్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ దాటిన తర్వాత 60 రోజులకి పారిపోవాలని చూడాలి జనాలు. మామూలుగా వెళ్ళిపోవాలి అంటే అమ్మయ్య అయిపోయిందని వెళ్ళిపోవాలి. మీరు నమ్మరు, 2 రోజుల్లో ఇంక వెళ్తున్నాము అని అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి సపరేట్గా డైరెక్టర్ దగ్గరికి ఏమైంది సార్, ఇంక తీద్దాం కదా సార్, ఫినిష్ చేసి వెళ్దాం సార్, మళ్ళీ రావడం అంటే వద్దు సార్, ఇక్కడ చేద్దాం సార్ అని. లాక్డౌన్లో ఏది ఇంటికి వస్తే లాక్డౌన్ అది మేబీ దట్ వాజ్ 10% or 20% of the reason why they didn't want to go. But the other 80% was the whole experience of that shoot, the whole vibe that was there in the shoot. అసలు అదొక అద్భుతం. సో ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ అదే చెప్తా, అన్నీ ఇప్పుడే చెప్తే ఎట్లా? ప్రీ రిలీజ్కి, దాని ముందు ప్రమోషన్స్కి, అప్పుడు మళ్ళీ మీరు వస్తారు, తర్వాత టీం అందరితో కూర్చొని మాట్లాడి అప్పుడు మీ గురించి వాళ్ళందరూ చెప్తారు. ఇప్పుడు మీరు వాళ్ళ గురించి చెప్పండి. ఏదంటే అంటే బాగా అందరూ అంటే ఎమోషనల్లీ ఇట్ వాజ్ ఎ వెరీ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ అండి నాకు, డైరెక్టర్కి, హీరోయిన్కి. మిగతా వాళ్ళందరికీ ఫిజికలీ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ద టెరైన్ వాజ్ వెరీ టఫ్ అండ్ కొంచెం సాహసం అనే చెప్పాలి ఈ షూటింగ్ అంతా. మీరు ఒకసారి సినిమా అంటే మేబీ వెన్ యూ సీ మోర్ మెటీరియల్ అబౌట్ ద ఫిలిం యుల్ బి లైక్ ఓరి ఎలా చేశారు ఇక్కడ అనేది విల్ సేవ్ దట్ కాన్వర్జేషన్ ఫర్ లేటర్. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఇక్కడ కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు సినిమా అంటే మనకి టెక్నికాలిటీస్ ఎక్కువ ఉంటాయి, హీరోయిన్, డైరెక్టర్ వెళ్ళిపోతారు, బాగానే ఉంటుంది. మూవీకి సంబంధించిన మిగతావన్నీ రావాలి, కెమెరాలు రావాలి, అవన్నీ చాలా ఎక్కువ వెయిట్ ఉన్న మెటీరియల్స్ కొండల మీద తీసుకురావటం, ఇవన్నీ చాలా కష్టం కదా. అవన్నీ అక్కడ టీంతో మేనేజ్ చేసే వాళ్ళ? అక్కడ టీం ఏం లేదు, అక్కడ ఏం దొరకదండి అసలు. అక్కడ ఏమీ దొరకదు, మొత్తం పెన్ను పెన్సిల్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ తీసుకెళ్ళాలి. అంటే షూటింగ్ సంబంధించి సామాన్లన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి.
అండ్ మేమే మోసేవాళ్ళం, అంటే షార్ట్ తక్కువ మంది, హీరోయిన్ కూడా మోసేది, హీరోయిన్ టీ కాఫీ మోసేది, నేనేమో కెమెరా స్టాండ్ అయ్యి మోసేవాడిని. అందరూ ఎవ్రీ వన్ స్లాగ్డ్. ఓ అంటే ఇది అందరికీ చాలా పర్సనలైజ్డ్. అదే అంటున్నా, చాలా 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 పర్సనల్ ఫిల్మ్. సో హీరోయిన్ గురించి చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మెరుస్తున్నారు, ఇప్పటి వరకు ఏమో లేదు మెరవట్లేదు మీరు అన్నారు, ఇప్పుడు అంట. అదొక సపరేట్ టాపిక్, అదొక సపరేట్ అదొక ప్రపంచం. సార్ మీరు చేసిన వాళ్ళందరి గురించి అడగట్లేదు, ఒక్క అమ్మాయి గురించి అదే చెప్తున్నా, చేసిన వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క అమ్మాయి ఒక ఎత్తు. అమ్మాయిని మనం నెక్స్ట్ అమ్మాయిని త్వరలో ఇప్పుడు ఈ మౌలిని ఎలా పరిచయం చేశారో అమ్మాయిని కూడా అలా పరిచయం చేసే టీజర్ ఒకటి వస్తుంది. సో అది వచ్చిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి చెప్తా, అమ్మాయి గురించి పేలిపోతారు మీరు. తను కూడా కొంప తీసి జీవితం మీద విరక్తి వచ్చి వెతుకుదాం అన్న. ఎవరికి రాలేదు విరక్తి, ఎవరికి రాలేదండి, ఎవరికి రాలేదు, నాకు రాలేదు. సత్యాన్వేషణలో లేదు అమ్మాయి వేరే అన్వేషణలో చెప్తా. అమ్మాయి గురించి, అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి గురించి సపరేట్ ఎక్స్క్లూజివ్ ఒకటి చేద్దాం. సో ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి పక్కా మాట్లాడుకోవాలి, గోవింద వసంత గారు. యా, ఆయన అసలు మ్యూజిక్ 96కి అసలు ప్రతి 96 ఆయన కొట్టిన మ్యూజిక్ మన గుండెల్లో అసలు దాని ఏమంటారు, గిటార్ తీగలు డైరెక్ట్గా మన గుండెకి అటాచ్ చేసి స్ట్రింగ్ చేస్తే ఎలా మోగుతాయో అలా మోగించారు 96లో. దీంట్లో కూడా ఆల్మోస్ట్ కాదు ఇంకెక్కువ అని చెప్పాలి. అంటే ఒకటి మన సినిమా కాబట్టి మనం చెప్పుకుంటాం అనుకోండి. బట్ సో మామూలుగా మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ టీజర్ అది చూసినప్పుడు పాట లిరిక్తో పాటు వదలడం జనరల్గా జరగదు. అంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారు, లేదంటే సాంగ్ రిలీజ్కి ఆ సాంగ్ రిలీజ్ టీజర్ లాగా ఒక 1-2 లైన్స్ పెడతారు. కానీ అసలు మేము ఇంకా సాంగ్ రికార్డ్ చేయలేదు, సాంగ్ ఎప్పుడో వస్తుంది, అది తెలియదు మనకి ఇంకా. అంటే వీ హ్యావ్ ద సాంగ్ బట్ వీ వర్ సో హెల్ప్ బెంట్ అపాన్. ఇప్పుడు వీడు మామూలుగా జనరిక్గా ఇప్పుడు ఆ నోట్లో బ్రా పెట్టుకొని పగిలిన విస్కీ తాగుతున్న పోస్టర్ పెట్టుంటే మీ మెటీరియల్ అయ్యేది, ఇదేంటి మళ్ళీ ఏదో ట్రై చేస్తున్నాను. బట్ దానికి ఇచ్చిన ప్రీలూడ్ కానీ ఆడ క్యారెక్టర్ గురించి కానీ ఆ మ్యూజిక్తో పాటు ఇవ్వడంతో ఆ కాన్సెప్ట్ మేము ఎగ్జాక్ట్గా ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నామో అలా అయింది. సో ఐ థింక్ 90% ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ మ్యూజిక్, 90% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ మ్యూజిక్, 10% ఈజ్ అ డైరెక్టర్. మేమంతా నిమిత్ర మాత్రమే, గెటప్లు ఇవన్నీ చేసినవి మొత్తం ఒక మనిషి, సింగిల్ హ్యూమన్ బీయింగ్ కాల్డ్ అభినేంద్ర. సో ఐ థింక్ ఈజ్ అ మ్యాన్ టు వాచ్ అవుట్ ఫర్ నెక్స్ట్. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అని అనిపిస్తుంది. ఆయన గుండెల్లో నుంచి, ఆయన లైఫ్లో నుంచి ఆయన ఫీల్ అయిన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు ఏదో బాగా చెప్తున్నాడు ఏదో అనుకుంటున్నారు కదా, ఇదంతా అక్కడ పేలిపోతారు. ఆ మనిషి మాట్లాడితే మీరు మఠాష్ మాట్లాడతాడు, కానీ ఎక్కువ మాట్లాడు, ఇలా మాట్లాడు, నేనే మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ. సో డైరెక్టర్ అంటే ఇది ఇంత ఇంటెన్స్ అంటే అది ఏమన్నా పర్సన్, ఇప్పుడు మీరు అన్నారు కూడా అన్నీ ఇది లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన సినిమా అని అందరికీ అర్థమైంది, తెలిసిపోద్ది. బట్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఇందులో? డైరెక్టర్దే. ప్లీజ్ బ్రింగ్ హిమ్ టు. డైరెక్టర్దే 100%. ఆయన ఎందుకు రారు, వస్తారు. బట్ ఆయన అంతా చూసి లాస్ట్లో ఐ మీన్ హీల్ డెఫినెట్లీ బీ దే, నో ప్రాబ్లం. బట్ అదే ఇంకా ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ఎవ్రీథింగ్ నౌ కదా, అందుకని ఇంకొక మినిమం అంటే మేబీ వీల్ హ్యావ్ మోర్ 4 or at least 4-5 months for the film to come out. So we are slowly injecting Mowgli into people. మీరు రీసెంట్గా ఒక 5-6 months బ్యాక్ ఆర్ 8 months బ్యాక్ యూ స్పోక్ ఓపెన్లీ అబౌట్ సబ్స్టాన్షియల్ అబ్యూస్ అండ్ ఇప్పుడు మనకి సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి మీరు మాట్లాడి అసలు ఎందుకు అలా అంటే ఎంపవర్ చేద్దామన్నా లేదంటే వాట్ అవేర్ చేద్దామన్నా అసలు ఏది ఎంపవర్ ఎలా చేస్తారండి, జైల్లో పెడతారు తీసుకెళ్ళి ఎంపవర్. అలా కాదు, ఇప్పుడున్న ట్రెండ్ పాడైపోతుంటే అరే వద్దురా అని చెప్పడం. పాడైపోవడం ఏం లేదండి, మాట్లాడుకుంటున్నారు దాని గురించి, న్యూస్ ఎక్కువ వస్తుంది. పాడైపోవడం అంటే ఇట్స్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు మన హైదరాబాద్ అని కాదు, అంటే మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు ఆ స్కూల్ పిల్లలు అదంతా కొంచెం డేంజరస్ లెవెల్లో ఉంది. సో ద అథారిటీస్ ఆర్ లైక్ రియలీ డూయింగ్ లైక్ దే వర్ ఆల్వేస్ డూయింగ్ దర్ జాబ్ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే. లాస్ట్ 2-3 days ముందు కూడా సీఎం గారు చెప్పారు 1,000 కాప్స్ని స్పెషల్గా దీని గురించి పెడుతున్నారు. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ అండి. అయితే యాజ్ యాక్టర్స్గా యాజ్ పీపుల్ హూ ఆర్ లెట్సే మనం చెప్తే ఒక 5-10 మంది వింటారు అన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఈ అవేర్నెస్ అనేది ఆ మంచిగా వాడాలండి. సో ఉపాసన గారు ఫోన్ చేసి అపోలోకి వెన్ షీ ఆస్క్డ్ మీ టు డూ ఐ వాజ్ లైక్ డెఫినెట్లీ చేద్దామని అన్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అంటే ఇప్పుడు ఇప్పుడు అడాలసెన్స్లో క్యూరియాసిటీ ఉంటుందండి అందరికీ. ఇప్పుడు మన చిన్నప్పుడు లేదా మన జనరేషన్ ముందు జనరేషన్ వాళ్ళకి అది సిగరెట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు పిల్లలకి అది వీడ్ అయి ఉండొచ్చు.
ఇప్పుడు ఇప్పుడు క్యూరియాసిటీ అనేది పెరుగుతున్న వయసులో ఇదేంటి అదేంటి అదొద్దు అని చెప్తేనే చేయాలనిపిస్తుంది మనకి. ఏదైనా మనిషికి ఉన్న ప్రాబ్లమే అది ఎందుకు చేస్తున్నాం అనగానే ఎందుకు చేయకూడదు అంటాడు మనసులో. సో అది దట్స్ ఓకే, దట్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ వీ కెన్ డూ యాజ్ అడల్ట్స్ అండ్ యాజ్ పీపుల్ who have some kind of influence or platforms that will influence is keep అవేర్నెస్ గురించి మనం డెఫినెట్గా మాట్లాడాలి. దానికి మంచి చెడ్డ అన్నీ మాట్లాడుకోకుండా అన్నీ ట్యాబు అంటే చెప్పేవాడు ఎవడు, లేకపోతే ఎవడిష్టం వచ్చినట్టు అటు చేస్తున్నాడు. అది చేసిన తర్వాత పట్టుకొని అటు కొట్టి నువ్వు చేసిన తప్పు అనేది చెప్పచ్చు. బట్ అసలు చెప్పకముందు, అది చెయ్యకముందో లేదా చేస్తున్నప్పుడు అసలు దాని పరిస్థితి ఏంటి, దాని నెగిటివ్ ఏంటి, అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో అవి చెప్పకపోతే, ఎవడు చెప్పకపోతే ఎలాగండి, ఎవడో చెప్పాలి కదా. సో ఐ థింక్ దట్ ప్రోగ్రామ్ ఆల్సో వెంట్ అవుట్ వెల్ అండ్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్. సో నెక్స్ట్ మొన్న రీసెంట్గా చిరంజీవి గారికి కరోనా వచ్చినప్పుడు మీరు బ్లడ్ ఇచ్చారు అండ్ అలాగే యూ విష్డ్ హిమ్ వెల్. సో అంత పెద్ద ఫ్యాన్ ఆ రెండు సపరేట్ టాపిక్స్ అండి, రెండు కలిసినాయి. ఓహో, అంటే మనకి మీడియాలో న్యూస్ ఎలా వచ్చిందంటే కరోనా వచ్చినందుకు మీడియా న్యూస్ గురించి ఎందుకు లేదు, అది ఓకే వాళ్ళే, అందుకే నేను అడుగుతున్నా. సో బర్త్డే సందర్భంగా ఇచ్చారా? ఈ ఇయర్ అంటే మేఘాలయ నుంచి వచ్చిన తర్వాత నా ట్రైనర్ ఒకసారి బ్లడ్ ఇస్తే మంచిది, ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేసావు లాస్ట్ అంటే నాకు గుర్తులేదు. సో ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డొనేట్ బ్లడ్. దట్ థాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మేఘాలయ. జాన్లో బ్లడ్ ఇవ్వాలి అని అనుకున్న తర్వాత బర్త్డేకి ఏదో ఊరెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇన్ ద జంగల్ ఫర్ మై బర్త్డే. సో బర్త్డే రోజు ఈయన చిరంజీవి గారు ఐ థింక్ 25th నాకు కోవిడ్ ఉంది అని చెప్పారు. నేను బర్త్డే నుంచి వెనక్కి వచ్చిన తర్వాత 28th నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. అక్కడ బ్లడ్ ఇస్తున్నప్పుడు సార్ ఫోటో ఉంది వెనకాల, ఆ ఫోటో పెట్టి ఐ విష్డ్ హిమ్ ఆల్ ది బెస్ట్, విష్డ్ హిమ్ టు గెట్ వెల్ అండ్ ఐ సెడ్ డొనేట్ బ్లడ్. సో ఓకే, సో ఎలాగో ఇంటర్లింక్డ్ చేసేసి పోనీ అలాగే అనుకోండి, ఆయనకి త్వరగా కోవిడ్ తగ్గాలని. ఆయన బ్లడ్ గ్రూప్ B+, నాది AB+ అయినా సరే నా బ్లడ్ ఇచ్చానండి నేను అనుకున్నాను. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, లవ్ మౌళి డెఫినెట్గా అసలు చాలా అస్థెటిక్గా ఒక రా మూవీ. నవదీప్ నిజంగా 2.0 లాగా క్యూరియాసిటీ అమ్మాయిల్లో అసలు మళ్ళీ ఫైర్ పెంచుతున్నారు. సో ఎప్పుడు అమ్మాయిలంటే ఎగ్జైట్ అవడం, ఇలా బిల్డప్ చేయడమేనా పెళ్లి చేసుకునేది? పెళ్లి థాట్స్ ఏమన్నా ఉన్నాయా? మీ పెళ్లి గురించి నాకు ఎందుకు ఉంటాయండి థాట్స్? నా పెళ్లి గురించి ఎవరు అడిగారు? మీ పెళ్లి గురించి అడిగారు. కానీ పెళ్లి గురించి అండి తెలీదండి. అదేంటి మొన్న ఈ మధ్య సత్యాన్వేషణ నా గురించి నేను తెలుసుకున్నాను అన్నప్పుడు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఒక నిమిషం, సత్యాన్వేషణ నా గురించి నేను తెలుసుకుందాం అనుకుంటూ అదొక టాపిక్ కదా. అవును, అలాంటి టైంలోనే మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఒక్కడనే మనకంటే మీకంటే నాకంటే హ్యూమన్స్కి, అందరు హ్యూమన్స్కి ఎలా కనిపిస్తుంది, మీరు ఎలా చెప్తారండి? నెవర్ జనరలైజ్. సో బేసికల్లీ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పార్టీలు చేసుకోవడానికి ఇంకో సంవత్సరం తర్వాత ఎవరు రారు మీకోసం. ఇది మీ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ కాదండి. నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి, చాలామంది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోయాక వదిలే అనుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చి నువ్వే కరెక్ట్ అన్నోళ్ళు ఉన్నారండి నా లైఫ్లో. సో అందుకని మేము బాగానే ఉన్నామండి. ఓకే ఆల్ గుడ్ అండి. సో పెళ్ళి గురించి అయితే ఇంకా ఏమనుకోవట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు అంటే నా గురించి నేను తెలుసుకోవాల్సిందే ఇంకా చాలా ఉన్నట్టుంది. అసలు మన పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అడిగిన పెళ్లి క్వశ్చన్ రాదండి. అదే అసలు ఎందుకు వస్తుందండి, అది నాకైతే రాదండి. మీరు చాలామంది ఎవరైనా పెళ్లి గురించి అడిగితే పెళ్ళి ఎందుకు చేసుకోవాలండి అని అడుగుతారు కదా. అవును, వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారండి. అంటే 35 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి చేసుకోవాలా, లేదా అందరు సరదాగా అడుగుతున్నారని చేసుకోవాలా, లేదా చేసుకున్న వాళ్ళు నువ్వెలాగా ఆనందంగా ఉంటావు నువ్వు కూడా చేసుకోవాలని అంటున్నారని చేసుకోవాలా, లేదా చేసుకున్న వాళ్ళు నన్ను ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారని అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియదు. ఇవన్నీ పాత పద్ధతులు, పాత క్వశ్చన్స్, పాత టెక్నాలజీ మెథడాలజీ అనుకుందాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న ట్రెండ్ ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే, సరే ఎలాగో మనం పాట పడుతూనే ఉన్నాం కదా. ఏం పడుతున్నాం? పాట పడుతున్నాం. అంటే life is kind of a quite struggle, right? We have inner conflicts, outer conflicts, a lot of things. మనకంటే ఒక కంపానియన్ నుండి వాళ్ళతో షేర్ చేసుకొని ఒక మంచి జర్నీ ఉంటే బాగుంటుంది. మంచి థాట్ అండి. మీరు పెళ్ళైందా మీకు? అవ్వలేదండి. ఎప్పుడు చేసుకుంటున్నారు మీరు? నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని కాదు. పెళ్ళి లైఫ్ అనేది ఒక స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ మనం ఒక్కళ్ళమే ఎందుకు పడాలి, మనకు తోడుంటే బాగుంటది కాబట్టి పెళ్లి చేసుకోవాలి. అదేనా మీరు అనింది? అలాంటిదే
ఇప్పుడున్న జనరేషన్ థాట్ అయితే మీరు భలే జనరేషన్ థాట్స్ మీరు ఎలా చెప్తున్నారు ఇట్లా అది బేసిక్గా ఇప్పుడు చాలా మంది లైఫ్లో మనకి మీట్ అవుతుంటారు, మీ లైఫ్లో కూడా చాలా మంది వచ్చి ఉంటారు. అవును. ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అయినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా ఒక థాట్ వస్తుంది, దిస్ పార్ట్నర్ కెన్ బి మై లైఫ్ పార్ట్నర్. అది నాకు అది ప్రేమతో ఆగిపోతుందండి. దిస్ పార్ట్నర్ కెన్ బి ద పార్ట్నర్ ఐ వుడ్ వాంట్ టు లవ్ అనే దగ్గర అయిపోతుందండి ప్రస్తుతానికి. బియాండ్ లవ్ బియాండ్ లవ్ ఏముంటుందండి? బియాండ్ లవ్ ఇస్ కంపానియన్షిప్ కదా, ఫ్రెండ్షిప్ బాండ్ అవన్నీ. లవ్ ఇస్ జస్ట్ అన్ ఎమోషన్. లవ్ ఇస్ వన్ ఎమోషన్, నాట్ జస్ట్ ఐఎమ్ సారీ. ఓకే సరే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటేనండి, పెళ్లి గురించి అయితే ఆలోచించట్లేదండి, ప్రేమ గురించి అయితే బాగా ఆలోచిస్తుంటానండి, బాగా ప్రేమిస్తానండి. ప్రేమ ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ దొరకరు ప్రేమించడానికి. ఇంకా మీరు ఎందుకు వాళ్ళని ప్రేమించచ్చు కదండి. అయ్యో భలే వాళ్ళే మీరు. అయ్యయ్యో మీరు ఎక్కడ ఏరియా మీరు ఉండేది? వదిలేండి. మీ ఏరియాలో ప్రేమల గురించి పెళ్ళిళ్ళ గురించి బాగా చాలా వెరైటీగా ఉన్నట్టుంది. ఓకే ఆలోచిద్దాం. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఏంటంటేనండి, వస్తుంది కానీ ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం రావట్లేదు. ప్రస్తుతానికి అయితే లేదు. ప్రస్తుతానికి జస్ట్ ప్రేమించుకుంటాం. మీరు కూడా ప్రేమించుకోండి ఫస్ట్. మనం ఇద్దరం కాదు, జనరల్గా నేను సెల్ఫ్ లవ్ మీద ఎక్కువ బిలీవ్ చేస్తాను. చేయండి సెల్ఫ్ లవ్ లవ్. మౌలి తర్వాత ఐ థింక్ అందరూ లవ్ మౌలి తర్వాత పేలిపోతారండి జనాలు. లవ్ మౌలి అనేది ఏం చెప్తుంది, వాడు ఏం చెప్పాడు, డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ప్రేమ అంటే అనేది అర్థమైన మనిషి పేలిపోతాడండి ఫస్ట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ సో మెనీ పీపుల్ that are going to, that this film is going to have an impact on so many people in such a way that I cannot wait. Ante more than what it will, ante just imagine this, more than what as an actor or as a hero, how hopeful or how excited I am about what Love Molly is going to do to me as my career, as a film in my career. More than that, I am not lying when I say this, more than that, I am so excited about how it is going to touch people or how it is going to money అని ఫీలింగ్ వస్తుంది కదా జనాలకి. దాని గురించి నేను ఎక్కువ వెయిట్ చేస్తాను. మోర్ దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ టు మీ, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ ఈస్ గోయింగ్ టు టచ్ పీపుల్ ఇన్ ఎ డిఫరెంట్ వే. పేలిపోతారు, గోయింగ్ క్రేజీ అంటారు. పేలిపోతారు. సో ఎప్పుడు ఏం మీరు చెప్పారు? అది మరి మీరు ఇందాక ఒక వేరియంట్ చెప్పారు, వుహాన్ నుంచి కొత్తగా వచ్చిందని. ఐ డోంట్ రియలీ నో, బట్ లైక్ ఐ సెడ్ ద షూటింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇట్స్ డన్, జస్ట్ 2-3 days ఉంది. విల్ బీ రెడీ బై April or May. అండ్ దెన్ పరిస్థితులు బట్టి, థియేటర్స్ బట్టి వీఆర్ ఎయిమింగ్ ఫర్, అంటే లైక్ యూ సా ఆ విజువల్, అది ఇంకా చూడలేదు కదా మీరు, ఆ ప్రీ టీజర్లో విజువల్ ఒకటి ఉంది కదా కొండపైన. సో అండ్ మేఘాలయ ఆఫ్ కోర్స్ మొత్తం, అంటే ఒక 100 days మేము మేఘాలయలో మేము క్యాప్చర్ చేసిన బ్యూటీ డెఫినెట్గా బిగ్ స్క్రీన్లోనే చూడాలి. డెఫినెట్గా చూడాల్సిందే బిగ్ స్క్రీన్లో. సో అది వీల్ హ్యావ్ టు సీ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని, బట్ వీల్ ట్రై టు గెట్ ఇట్ అవుట్ టు ద పీపుల్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. గ్రేట్. సో వీ విల్ ఆల్సో బీ వెయిటింగ్. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్వర్జేషన్. చాలా విషయాలు తెలియచేశారు మాకు. అండ్ నాకు కూడా మీరు చాలా విషయాలు తెలిసారు. ఈ కరెంట్ జనరేషన్ పెళ్లి గురించి ఏమనుకుంటుంది అనేది మీరు చెప్పారు. అది మరి సార్, ప్రేమ గురించి, పెళ్లి గురించి, అమ్మాయిల గురించి మీరు లవ్ గురు లాంటి వాళ్ళు, లవ్కే గురువు లాంటి వాళ్ళు. పెళ్లి గురించి అయితే కాదండి, అదే పెళ్లి గురించి రివర్స్లో కావాలంటే మాత్రం మీ దగ్గరికి రావచ్చు. సో టు ఎండ్ ఇట్ ఆన్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ నోట్, ఏదన్నా మీకు బాగా నచ్చిన లవ్ మౌలీలోంచి ఒక చిన్న డైలాగ్ తయారు చేద్దాం. నాకు మనుషులంటే చిరాకు, సోది మాట్లాడుతూ ఉంటారు. ఐ స్వేర్ ఇది సినిమాలో డైలాగ్, మీరు అడిగారు కాబట్టి చెప్పా. థ్యాంక్ యూ. ఇంకేం మాట్లాడద్దు. ట్రైలర్లో, ఐ మీన్ టీజర్లో ఒక పుట్టినందుకు థ్యాంక్స్ అది ఏదైనా కొంచెం. నిజంగానే ఇదే డైలాగ్. యూ థాట్ ఐ వాస్ జోకింగ్? నో, యూ థాట్ యు ఆర్ గివింగ్ మీ అ పంచ్. నో, సినిమాలో డైలాగ్ అది. సరే, రెండు కలిసి వచ్చి ఒక దెబ్బకి 2 పిట్లని వేస్తారు. సినిమాకు డైలాగ్ అది. ఇది మీరు అడుగుతారో చెప్పకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కెమెరాలో ఉంది. ఆ సినిమా ఆ డైలాగ్ లేకపోతే మీరు వచ్చి నన్ను, మీ ఇష్టం, మీరు ఈ సినిమాలో ఈ డైలాగ్ లేకపోతే మీరు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనండి, అక్కడికక్కడ చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, దిస్ ఇస్ నవదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.